Hello, hello, good morning. Hello, హలో hello, hello. మాట్లాడటానికి కాదు, హలో హలో అంటానికి. ఈరోజు లేట్ అయింది ఎందుకన్నా? గుడ్ మార్నింగ్ కోవిడ్ మీటింగ్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. స్వాగతం సుస్వాగతం. కోవిడ్ మీటింగ్ లోకి అందరికి స్వాగతం. ఓకే, సో 46 మెంబర్స్ ఉన్నారు. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. రన్నింగ్ లో రండి, మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు నిదానంగా. సీన్ ఉంది సార్, మీరు అర్లీగా వచ్చారు. ఏమన్నా మీకు షేరింగ్ ఉందా సార్ ఇది వాళ్ళ వల్ల? లేదు. ఓకే ఓకే. సిస్టమ్ విత్డ్రావల్స్ ప్రజెంట్ ఏ రకంగా ఇస్తుందో దాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుందాం సార్. అందరూ చేసుకోవాలి. యాక్చువల్ గా $1 ఇస్తుంది కదా, 100 పీవీసీ మీటర్ ప్రతి ఒక్కరు చేసుకోండి. పీవీసీ మీటర్ విత్డ్రావల్ చేసుకోవడమే చాలా మంచిది మనకి. ఇది సార్ మీరు మ్యూట్ చేసుకోండి, లేకుంటే మాట్లాడండి. విత్డ్రావల్ చేసుకోండి సార్. అందరూ కూడా సిస్టమ్ ఇచ్చినటువంటి విత్డ్రావల్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఎందుకలే 100 పీవీసీ మీటర్ ఏమొస్తుంది, ఇంకా బిఎన్పి ఛార్జెస్ ఇలా అనుకోని ఎవరు ఆలోచించుకోండి. విత్డ్రావల్స్ అయితే పెట్టండి సార్. ఇది మన పీవీసీ మీటర్ వ్యాలెట్ లో ఉండడం అవసరం. ఎందుకంటే ఎనీథింగ్ చేంజెస్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి, అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పీవీసీ మెటల్ రిలీజ్ అయ్యి వ్యాలెట్ లో ఉండడం మంచిది. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే, నేను మొన్న కూడా మన కోటా వెంకటేశ్వర ఒక 50,000 పీవీసీ మెటల్ కొనడం జరిగిందని చెప్పారు. సో అలాగా ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. పీవీసీ మెటా గురించి బయట మనం వినేటువంటి వార్తలు, వినేటువంటి అంశాలన్నీ ఎవరు కూడా దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దండి. పీవీసీ మెటా చాలా పెద్ద ప్రాజెక్ట్. అది వ్యక్తి ఎవరు నడిపిస్తున్నారు ఇవంతా మనకు అవసరం లేదు సార్. ఏ వ్యక్తితో పని. ఇప్పుడు బిట్ కాయిన్ అంత హై పొజిషన్కి వెళ్ళింది, సతోషి నకమోటోతో ఎవరికి ఏం పని ఉంది? సతోషి నకమోటోతో అసలు ఇంటరాక్షన్ లేదు, అసలు అవసరం లేదు. సో ప్రాజెక్ట్ మనకి ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ యొక్క బలం ఏంది, ప్రాజెక్ట్ యొక్క దేనిపైన ఫోకస్ చేస్తుంది, దాని ఫ్యూచర్ ప్లాన్ ఏంది, మనం పెట్టిన పెట్టుబడులు సక్రమంగా వృద్ధిలోకి వస్తాయా లేదా, ఇది ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీయా, ఫౌండర్ ఎవరు అనేది మనకు అవసరం లేదు సార్. ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది, ఎవరు, ఇండియా నుంచి ఆపరేట్ అవుతుందా లేకుంటే ఫారిన్ నుంచి ఆపరేట్ అవుతుందా, ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రాజెక్ట్ జనీనా కాదా, అక్కడ ఈ పీవీసీ మెటా బిల్డ్ అయినటువంటి అల్గారిథం సాఫ్ట్వేర్, దానికి సిస్టమ్ యూజ్ చేస్తున్నటువంటి ఆ ఎక్విప్మెంట్ అన్ని కూడా బ్లాక్ చైన్స్ కానీ తను వాడేటువంటి టెక్నాలజీని యూజ్ చేసేటువంటి టెక్నాలజీ జెన్యూనా కాదా, ఇఫ్ సేఫ్ సైడ్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఇచ్చేటువంటి పీవీసీ మీద .io వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ సేఫా లేదా అన్నది మనకు చూసుకోవాలి. ఏదైనా అంతే సార్, ఇప్పుడు బ్లాక్ చైన్ క్రిప్టో కరెన్సీ ఏదైనా మనం అలానే చూడాలి. సతోషి నకమోటోని మనం చూడలేం, ఓన్లీ బిట్ కాయిన్ మాత్రం చూస్తాం. ఓన్లీ పీవీసీ మట్టినే చూడాలి. ఇక్కడ పీవీసీ మట్టి క్రిప్టో కరెన్సీని మాత్రమే చూడాలి. దానిపైన పెట్టుబడులు పెట్టాలా వద్దా అన్నది అది సెల్ఫ్ డెసిషన్, మీ యొక్క ఓన్ గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీటింగ్స్ లో పెట్టమని చెప్తాం, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు పీవీసీ మెటల్కి వచ్చినాక మనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఏం తెలుసుకున్నాం,
తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే అది డెవలప్ అయినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి, రిటర్న్స్ బాగుంటాయి అన్నది మనం తెలుసుకున్నటువంటి క్రిప్టో కరెన్సీ యొక్క లాజిక్ అది. ఇప్పుడు బిట్ కాయిన్ కూడా ఫస్ట్ లో చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది ఎందుకు పెరిగింది మొన్న ఒకసారి శ్రీను సార్ అడిగారు. శ్రీను అంటే మన పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు కదా, శ్రీను సార్ అడుగుతారు బిట్ కాయిన్ ఎందుకు పెరిగింది అంత లెవెల్లో. సార్ శ్యామ్ బాబు సార్ మాట్లాడతారా? మాట్లాడండి. సో ఇప్పుడు పీవీసీ మెటా ఎలాగుందో 10 సంవత్సరాలకు ముందు బిట్ కాయిన్ కూడా అంతే ఇదే పొజిషన్ లో సంవత్సరాల పాటు కొనసాగింది సార్. 3-4 సంవత్సరాలు కాదు. ఇప్పుడు పీవీసీ మెటా లాంచ్ అయ్యి 3 years అయినా ఇలాంటి సిచ్యువేషన్ బిట్ కాయిన్ కూడా ఉంది. బట్ ఈ రోజు దాని పొజిషన్ వేరు. ఎందుకు అలా పెరిగిందంటే చాలా కారణాలు ఉన్నాయి సార్. అది నన్ను అడిగితే బిట్ కాయిన్ అనే ఒక డిజిటల్ కరెన్సీని, క్రిప్టో కరెన్సీని ప్రపంచం ఎప్పుడైతే ఒక అసెట్ గా గుర్తించినారో, ఇది 100% ఫ్యాక్ట్. ఇది ఎప్పుడైతే బిట్ కాయిన్ ఒక అసెట్ గా గుర్తించబడిందో, అసెట్ అంటే ఏంది? ప్రజెంట్ లో మనం పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తున్నటువంటి వస్తువు ఏదైనా కానీ భవిష్యత్తులో విలువైనదిగా మారినప్పుడు, మారుతుంది అని పెట్టుబడి పెట్టినప్పుడు అది మారే దశలో ఖచ్చితంగా ఉంటుంది అనే దాన్ని అసెట్ అంటాం. ఇప్పుడు భూమి, ల్యాండ్ ఒక అసెట్, గోల్డ్ ఒక అసెట్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో రేటు పెరుగుతాయి అనేది నిర్ధారణ. సో అలాంటి నిర్ధారణ బిట్ కాయిన్ వైపు అంత నమ్మకం పెరిగింది. అప్పట్లో పెరిగింది కాబట్టే ఈ రోజు అసెట్ గా గుర్తించారు కాబట్టే హోల్డింగ్స్ జరుగుతున్నాయి, విపరీతమైన హోల్డింగ్స్. దాని ఏమంటారు, నంబర్ ఆఫ్ బిట్ కాయిన్స్ హోల్డింగ్ జరుగుతున్నాయి, థౌజండ్స్ ఆఫ్ బిట్ కాయిన్స్. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే క్లబ్ అయ్యి కొన్ని లక్షల బిట్ కాయిన్స్ ని హోల్డింగ్స్ పెట్టుకున్నారు. కొన్ని దేశాలు అయితే డిక్లేర్ చేసేసినాయి ఫైనాన్షియల్ గా, అఫిషియల్ గా బిట్ కాయిన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగా ఎప్పుడైతే అసెట్ గా గుర్తించబడిందో బిట్ కాయిన్ అనేది మంచి ప్రాచుర్యం పొందింది సార్. దానికి కావాల్సినటువంటి వాతావరణాలు కూడా అప్పట్లో కాంపిటీషన్ లేదు బిట్ కాయిన్ కి. క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ కాయిన్ కాబట్టి ఏది కానీ పోటీదారు లేదు. వచ్చిన వాళ్ళు హోల్డ్ చేశారు, నమ్మకం లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. హోల్డ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయింది. నమ్మకం లేకుండా ఇట్లా ఫిజాలకి ఇట్లా అమ్ముకున్న వాళ్ళకి ఈ రోజు చేదు అనుభవం మిగిలింది. అట్లా అసెట్ గా గుర్తించబడి ఎప్పుడైతే పెద్ద పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేను హోల్డింగ్స్ పెంచుకున్నారో, భద్రతా భావం ఎప్పుడైతే పెరిగిందో, ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి క్రిప్టో కరెన్సీ అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందో, అప్పుడు దీనికి నమ్మకం ఎప్పుడు ఏర్పడిందో ఇప్పుడు బిట్ కాయిన్ పెరిగింది సార్. సో అలాంటి సిచ్యువేషన్ పీవీసీ మెటాకు రావాలి. ఇది కూడా ఒక అసెట్, పీవీసీ మెటా కూడా ఒక అసెట్ అనేటువంటి నమ్మకం రావాలి కమ్యూనిటీలో కానీ బయట ప్రపంచానికి కానీ. పీవీసీ మెటా ఈజ్ అన్ అసెట్ అనేసి, పీవీసీ మెటాతో భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉన్నాయనేసి ఒక భరోసా కానీ వస్తే పీవీసీ మెటా కూడా మంచి స్థితిలోకి వెళ్తుంది. అది జరగాలి, అది సిస్టమ్ చేస్తుంది, చేయాలి. యాక్చువల్గా పెట్టుబడి కమ్యూనిటీ వైపే చూడాల్సిన పనిలే. సిస్టమ్ కూడా ఒక్క అడుగు ముందుకు వేస్తే కమ్యూనిటీ 2 అడుగులు వేస్తుంది. సిస్టమ్ ఫస్ట్ ముందు ఫార్వర్డ్ లో ఉండాలి. సిస్టమ్ ఏం చేయాలి? నా యొక్క ప్రాజెక్టు, నా యొక్క టోకను ఇలా మంచిది, ఈ రకంగా నేను తీసుకెళ్తాను, ఇంత చేయబోతున్నా నేను ఫ్యూచర్ లో అని కమ్యూనిటీని భరోసా కల్పించాలి కమ్యూనిటీకి. అప్పుడు కమ్యూనిటీ చలించి కొత్త వాళ్ళని తీసుకొస్తుంది, కొత్త కమ్యూనిటీని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అది జరగాలి. ఇప్పుడు మనము ఈ నెక్స్ట్ మంత్ లో వచ్చేటువంటి అప్డేటా, లేకపోతే నెక్స్ట్ మంత్ వచ్చేటువంటి అప్డేటా, పీవీసీ మెటా సిస్టమ్ తీసుకొచ్చినటువంటి అప్డేట్లు ఏవైనా మార్పులు వస్తే
పీవీసీ మెటా ముందుకు వెళ్తుంది. నాకు తెలిసి నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లో సార్, పీవీసీ మెటా నాట్ ఏ జోక్ సార్. పీవీసీ మెటా అనేది ఒక సాధారణమైన క్రిప్టో కరెన్సీ కాదు. చాలా డిఫరెంట్ గా వెళ్తుంది. నేను చాలా సార్లు చెప్పాను, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక కాయిన్, ఒక క్రిప్టో ఇది డిఫరెంట్ గా వెళ్తుంది. డెఫీ మీరు విన్నారు కదా, డెఫీ అని మాకు ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ అనేసి, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని ఉంటుంది. టోటల్ గా పీవీసీ మెటా సిస్టమ్ కూడా టోటల్ గా వర్క్ చేస్తున్నటువంటి విధానం ఏంటంటే డీసెంట్రలైజ్డ్ లోనే వర్క్ చేస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది. సో ఫైనాన్స్ అనేది కొన్ని పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ అనేవి కూడా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే పీవీసీ మెటాని ఒక రకంగా కంట్రోల్ చేసేటువంటి విధానం ఉంటుంది అక్కడ. సో పీవీసీ మెటా సిస్టమ్ ఏం చేస్తుందంటే టోటల్ పవర్ అంతా కూడా కమ్యూనిటీ చేతుల్లో పెడుతుంది సార్. కమ్యూనిటీలో చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే పీవీసీ మెటాది వర్చువల్ ఫైనాన్స్ అని చెప్పాము, వర్చువల్ బ్యాంకింగ్ అని చెప్పాము, మెటావర్స్ అని చెప్పాము. సో ఇవన్నీ కూడా రైట్స్ అన్ని కూడా కమ్యూనిటీ చేతుల్లో పెట్టబోతుంది పీవీసీ మెటా. దీనికోసం ఒక నియో బ్యాంక్ సిస్టమ్ అని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మేజర్ సిటీస్ ఉంటాయి కదా, అక్కడక్కడ నియో బ్యాంక్స్, పీవీసీ మెటా నియో బ్యాంక్స్ కూడా తీసుకుని వచ్చి అక్కడ భద్రత పెంచే విధంగా, భరోసాని పెంచే విధంగా కూడా సిస్టమ్ ప్రయత్నం చేస్తున్నట్టు. ఇదంతా ఫ్యూచర్ ప్లాన్స్. ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి ఫెంటాస్టిక్ అయినటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఉంది పీవీసీ మెటా సిస్టమ్ దగ్గర. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి సార్. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే 1-2 సంవత్సరాలు జరిగేటువంటి తంతు కాదు ఇది. ఇవన్నీ ఒక సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. మనం చేయాల్సిందంతా కూడా చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెయిట్ చేయమనిందా, వెయిట్ చేద్దాము. సిస్టమ్ ఇచ్చినటువంటి ఇవాళ pvcmina.ioలో pvcmina.com లో ఎటువంటి ఆప్షన్స్ ఇచ్చింది అవి చేసుకోవాలి. కాంపౌండింగ్ చేసేటువంటి అవకాశం ఉంది, అది కూడా చేసుకుందాం. ఏదైనా జరగచ్చు కదా సార్, ఏదైనా ఎనీథింగ్ హ్యాపెన్ కదా. సో పీవీసీ మెటా ఒక రోజు ఉన్న ఫలంగా మంచి స్థితిలోకి వెళ్ళిందంటే మనం ఇవాళ యాక్టివిటీస్ మొత్తం ఆపేసాం అనుకోండి, ఈ రోజు నువ్వు యాక్టివిటీ చేస్తే దాని యొక్క వృద్ధి అన్నది, దాని యొక్క ఫలితం అన్నది ఫ్యూచర్ లో కనిపిస్తుంది. యాక్టివిటీ సిస్టమ్ కరెక్ట్ గా లేదు, స్తబ్దత ఉంది అని యాక్టివిటీ చేయడం మానేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రాల్స్ ఇస్తుంది, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇంకా నడుస్తుంది, తర్వాత అదర్స్ కి వ్యాలెట్ కి ఫార్మింగ్ చేసుకుంటున్న అవకాశం, ఏదైతే వెసులుబాటు సిస్టమ్ ఇవాళ మనం ముందుంచిందో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తే దాని యొక్క రిజల్ట్స్ అన్నది ఫ్యూచర్ లో కనిపిస్తాయి. అవి చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు వన్ డే పీవీసీ మెటా మంచి స్థితిలోకి వచ్చినప్పుడు ఈ పడ్డటువంటి ఈ చిన్న పెట్టుబడులు, బిఎన్బి పెట్టుబడులు అన్ని కూడా చాలా తేలిగ్గా కనిపిస్తాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. బట్ ఎవరైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ లేనటువంటి వాళ్ళు ముందుకు రారు. అలాంటి వాళ్ళను కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి, నడిపించేటువంటి చర్యలు సిస్టమ్ తీసుకోవాలి. సిస్టమ్ తీసుకుంటేనే సామాన్యుడు కూడా ముందుకు వచ్చి ఇంకో 1,000 రూపాయలు కొనేవాడు ఇంకో 10,000 కొనాలని ట్రై చేస్తాడు, లేదా 10,000 కొనేవాడు 1,00,000 రూపాయలు కొనాలని ట్రై చేస్తాడు. సో ఇవన్నీ కూడా సిస్టమ్ మెయిన్ గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ పైన. ప్రాజెక్ట్ కొద్దిగా కదిలినా గానీ మిగిలిన కదిలింపు మొత్తం కమ్యూనిటీ చూసుకుంటది. సో సిస్టమ్ ఎవ్రీథింగ్ నో. సిస్టమ్ చాలా అన్ని విషయాలు కూడా తెలుసు. వాళ్ళు ఫ్యూచర్ ని చూశారు. పీవీసీ మెటా ప్రాజెక్ట్ ని ఎలా లాంచ్ చేసుకోవాలి, మనం ఎలా ఏ ఆస్పెక్ట్ లో మనం డెవలప్ చేసుకోవాలి, కమ్యూనిటీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, టోటల్ గా మార్కెట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏముంటాయి. మార్కెట్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రిప్టో వినియోగదారుడు కూడా మార్కెట్ అంటాం. మార్కెట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనకు సాధారణంగా బయట ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ లాగా ఇంకా ఏదైనా కొత్తతనంగా వాళ్ళు ఏమన్నా కోరుకుంటున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు థింక్ చేస్తారు సార్. అంత ఈజీ కాదు ప్రాజెక్ట్ రన్ చేయడం అంటే. భరోసా అయితే ఉంది. సో ఆ భరోసాని నిజం చేయాలంటే సిస్టమ్ ఒక చేంజ్ తీసుకురావాలి. ఆ చేంజ్ ఏ రకంగా వస్తుందని, అందుకే నేను మొన్న కూడా అప్డేట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి అప్డేట్ విషయంలో సిస్టమ్ కొంచెం ముందుకు రావాలని, అప్డేట్ విషయంలో ఈ విషయాలని కూడా తీసుకురావాలని కూడా నేను చెప్పడం జరిగింది. నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ప్రతిరోజు మీటింగ్ జరిగేటువంటి ప్రతిరోజు ఒకరు ఇద్దరు కానీ, రాజేష్ సార్ కానీ ఎవరైనా మీటింగ్ నడిపిస్తున్నప్పుడు కానీ మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు సిస్టమ్ గురించి ఒక్క 2 నిమిషాలు అప్డేట్ గురించి నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు సార్.
ఇప్పుడు నాకు ఒకలాగా ఆలోచన వచ్చింది, ఇంకొకసారి ఇంకొకలాగా ఆలోచిస్తాడు, ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక 2 నిమిషాలు షేర్ చేసుకుంటే, ఒకరిద్దరు పర్సన్స్ షేర్ చేసుకుంటూ ప్రతిరోజు ఈ 1 మంత్ టైం అయితే ఉందో ఆ టైంలో ఈ 30 రోజులు ఒక ప్రతిరోజు 2-3 అనుకున్నా గానీ దాదాపు 100 మంది నెల రోజుల్లో సిస్టమ్ యొక్క అప్డేట్ గురించి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2 minutes చాలు. ఇవన్నీ కూడా ఒక 100 మంది వ్యక్తులతోటి ప్రతిరోజు మీటింగ్ లో మాట్లాడించాలనుకుంటున్నాను సార్. ఇది కూడా మీరు అర్థం చేసుకొని, ఇది చాలా మంచిది. సిస్టమ్ అప్డేట్ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉంది కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారు, విత్డ్రావల్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు, విత్డ్రావల్స్ విషయంలో ఎలాంటి చేంజెస్ రావాలనుకుంటున్నారు, రేట్ విషయంలో ఎలాంటి చేంజెస్ రావాలనుకుంటున్నారు, సో కమ్యూనిటీకి టీమ్ మెంబర్స్ కి ఏ విధంగా చేంజ్ తీసుకురావాలి, వాళ్ళకి ఏ రకంగా మీరు నమ్మకం కలిగించే విధంగా ప్రాజెక్ట్ లో ఇలా చేస్తే సిస్టమ్ బాగుంటుంది సార్. పీవీసీ మెటా మా ఆల్రెడీ డల్ గా ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా మా టీం అందరూ కూడా రిలీజ్ అవుతారు, ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఆ థాట్ ని మీరు 2 నిమిషాలు పంచుకుంటే ఒకరిద్దరు పర్సన్స్ ఈ 4 రోజుల్లో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఎనీబడి సార్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా పీవీసీ మెటాలో సిస్టమ్ గురించి కానీ? ఎవరైనా షేర్ చేసుకోవడానికి ముందు రండి. రాజేష్ సార్ వచ్చారు, చూడండి. నమస్తే సార్. నమస్తే సార్. డాక్టర్ నమస్తే సార్. చంద్రశేఖర్ గారు నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, కర్లవెన్ పీవీసీ మెటా కమ్యూనిటీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు సార్. చేస్తా ఉన్నారు. సిఎస్కే గారు నిన్న మొన్న రానున్నారు కదా మీరు? అవును సార్, నిన్న మొన్న బిజీగా ఓకే, నేను కూడా వచ్చినాను కానీ వర్క్ లో అలసిపోయి నిద్రపోయాను ఆన్ చేసి. నేను మొన్న విన్నాను, మొన్న మాట్లాడాను మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మరి అందరం కూడా సుదీర్ఘ ప్రయాణం అనేది చేస్తా ఉన్నాము. దాదాపు కర్లవెన్ సిస్టమ్ 2015 నుంచి దాదాపు 2025 వచ్చాం. దాదాపు దశాబ్ద కాలంగా మనం చాలా అద్భుతంగా, ముందు 2015లో ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు దీంట్లో మన కమ్యూనిటీలో. వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా చక్కగా 15లో ఉన్నారు, 15లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పెర్లవిన్ లో దాదాపు 2022లో మరి పెర్లవిన్ అనేది పీవీసీగా షిఫ్ట్ అయింది, రూపాంతరం చెందింది. మరి 2022లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి నిన్న వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ రోజు వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనమంతా కూడా సిస్టమ్ అనేది మనకు ఇన్కమ్ ప్లాన్ అనేది మనకు చెప్పడం జరిగింది. సో ఆ ఇన్కమ్, దానికి ఆ ప్రాజెక్ట్ కోసమే మనం అందరం వచ్చాము. సార్ చెప్పినట్టు ఇందాక మనకు ప్రాజెక్ట్ మనకు ఇంపార్టెంట్ అని చెప్పారు. మనం అదే ఉద్దేశంతో 10 సంవత్సరాలుగా మనం ఎవరు వ్యక్తులు ఉన్నారని మనకు తెలియదు, ఇంతవరకు మనం చూడలే. అయినా కానీ ఇక్కడ ప్రాజెక్ట్ మనకు ఇంపార్టెంట్ కాదు, ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, పర్సన్ ఇంపార్టెంట్ కాదు. పర్సన్ తో పని లేదు, ప్రాజెక్ట్ తో మనకు పని అని. సో మనం ప్రాజెక్ట్ ను చూస్తా ఉన్నాము. ప్రాజెక్ట్ అద్భుతంగా మనకు ఎన్నో రకాలుగా ఫస్ట్ లో మింట్ రావడం జరిగింది, మింట్ లో కూడా న్యాయం చేయడం జరిగింది ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో. తర్వాత పెర్లవిన్ సిస్టమ్ లో ఒక ఆటో పూల్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. ఆటో పూల్ సిస్టమ్ లో కూడా చాలా మంది హ్యాపీగా సాటిస్ఫై, ఎంతో మంది 84 lakhs సాటిస్ఫైడ్ కస్టమర్స్ కమ్యూనిటీ మన దగ్గర ఉంది అని సిస్టమే సొంతంగా చెప్పడం జరిగింది. 84 lakhs మరి ఓకే, నో ప్రాబ్లం. అందులో మన వాళ్ళే, మన కొంతమంది మరి డూప్లికేట్స్ అకౌంట్స్ కూడా ఉంటాయి కాబట్టి సగానికి సగం వేసుకున్నా కానీ దాదాపు 30 lakhs to 40 lakhs డెడికేటెడ్ సాటిస్ఫైడ్ మరి పార్ట్నర్స్ అనేది మన కమ్యూనిటీలో ఉందనేది వాస్తవం. సో అదే విధంగా సిస్టమ్ చెప్పింది. కమ్యూనిటీ పెద్ద హ్యూజ్ కమ్యూనిటీ నా కాడ ఉంది. నేను కమ్యూనిటీ బేస్డ్ టోకెన్, ఇది యూటిలిటీ బేస్డ్ టోకను, ఎన్ఎఫ్టి బేస్డ్ టోకన్ అని చెప్పి మెటావర్స్ బేస్డ్ పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ అని మనకని రోడ్ మ్యాప్ లో మరి వైట్ పేపర్ లో చెప్పడం జరిగింది. మనం 3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. 3 సంవత్సరాలకు అతి దగ్గరలో ఉన్నాం. ఒక
నెల దూరంలో ఉన్నాము. మనం ఎన్నో మార్పులను షిఫ్ట్లను చూసాము. షిఫ్ట్ అంటే మార్పు. ఎన్నో మార్పులను చూసాము ఈ సిస్టమ్ లో. అద్భుతంగా మనం ఎప్పుడు కూడా మరి సిస్టమ్ అయితే పార్లమెంట్ సిస్టమ్ నుంచి ఎప్పుడు మనకు అయితే అన్యాయం చేయలేదు. అద్భుతంగా మనం ఏదో సమయంలో ఎన్నో రకాల మల్టిపుల్ ఇన్కమ్స్ అనేది మనం జనరేషన్ అనేది చూసాము. యూసీ మెటా కూడా చాలా అద్భుతంగా ఎన్నో హోప్స్ పెట్టుకొని వచ్చింది. మనం కూడా అందరం కూడా దీంట్లోకి వచ్చాము. తర్వాత ఫస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా బాగా చేసాము, అద్భుతంగా నడిచింది. సెకండ్ ఇయర్ కొన్ని మరి ఎన్ని కారణాలు రకరకాలు మరి పరిస్థితుల వల్ల మరి తిరోగమనంలో స్టార్ట్ అయ్యాం. మరి 3వ సంవత్సరంలో మరి గడ్డు పరిస్థితి చూసాం. సో ఏది జరిగినా కానీ మనందరికి మేలు కోసమే, మనం ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకుంటాము. కాబట్టి మరి గడ్డు పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి, వ్యక్తులకైనా, సంస్థలకైనా, ప్రభుత్వాలకైనా, ప్రజలకైనా, ఎవరికైనా కానీ గడ్డు పరిస్థితి అనేది కొంతకాలం ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడే మనకు అనేది మన గొప్పతనం అనేది తెలుస్తుంది. ఎప్పుడు మంచి రోజులు ఉంటే మన వాళ్ళు ఎవరో మనమేంటో తెలియదు. మన సిస్టమ్ గొప్పతనం ఏంటి అనేది ఇలాంటి పరిస్థితుల్లోనే తెలుస్తుంది. కాబట్టి సిస్టమ్ డిస్టర్బెన్స్ వస్తుంది బాగా, మైక్ ఎయిర్ వస్తుంది సార్. ఎయిర్ బయట ఉన్నాను సార్, ఎయిర్ వస్తుంది. ఓకే సార్, నేను కంప్లీట్ చేస్తాను, వేరే వాళ్ళు మాట్లాడతారు. నో ప్రాబ్లం. ఎయిర్ బాగా వస్తుంది. ఓకే సార్, నేను అదే ఏమన్నా అంటే ఇది మొన్న కూడా బాగా చెప్పారు. మనం చంద్రశేఖర్ సార్ కూడా బాగా చెప్తున్నారు ఈ మధ్య. అంటే ఎప్పుడు బాగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించే వ్యక్తిని కాదు. ఎప్పుడు ప్రతి ఒక్కరిలో మంచి చూసేవాడిని. చంద్రశేఖర్ సార్ ఒకప్పుడు మనం చూసాం, ఎప్పుడు కూడా మోటివేషనల్ గా ఎప్పుడు చెప్పే సార్ మనకు, అది కూడా మనకు ఇంపార్టెంటే. కానీ ఈ మధ్య కాలంలో మనకు దాదాపు ఒక 2-3 మాసాలుగా మనకు సార్ కూడా ఒక సిస్టమ్ ఏ విధంగా వెళ్తుంది, ఫ్యూచర్ లో మెటావర్స్ బేస్డ్ సిస్టమ్ ఏ రకంగా మనం ఫ్యూచర్ లో చూస్తాం మెటావర్స్ అని చెప్పి పీవీసీ మెటాను మనం చెప్తారు సారు. చెప్తూ ఇప్పుడు కూడా మనకు రెండో సైడ్ కూడా సిస్టమ్ ఓకే, ఫ్యూచర్ బాగుంటుంది అనేది అందరికీ తెలుసు. దాంతో పాటు సిస్టమ్ ఏం చేయబోతుంది, సిస్టమ్ వెనక వర్క్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది, బానేది. కానీ నువ్వు ఏం చేయబోతున్నావు, వెనక ఏం వర్క్ జరుగుతుంది అనేది మనకు తెలిసే ఒక విధానం అనేది చేస్తే బాగుంటుంది. మనకు కొంచెమైనా తెలియజెప్తే, ఎందుకంటే మనం పార్ట్నర్స్ కాబట్టి ఆ విషయాలు మనకు కూడా తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఈ మధ్య చెప్తానే ఉన్నారు. మంచి విషయాలు సార్ షేర్ చేస్తా ఉన్నారు. గత వారం రోజులుగా కూడా సార్ కూడా సిస్టమ్ ఒక ఏదైనా కానీ ఒక యుద్ధాలు కూడా పెంచాలి ఉన్న పరిస్థితుల్లో, ఎటు సరిపోని పరిస్థితి కాబట్టి ఆ విత్డ్రాలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఆ తర్వాత కూడా మనం కనెక్ట్ పెట్టుకొని ఉంటే సీడ్ ఫండింగ్ ఆల్రెడీ చేసుకున్నాము, చాలా మంది టోకెన్ ఫార్మింగ్ కూడా చేస్తా ఉన్నాము. అర్లీ బర్డ్ కూడా చాలా బాగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ సఫిషియెంట్ గా చేసి ఉన్నాము. ఫండింగ్ కానివ్వండి, ఫార్మింగ్ కానివ్వండి, అన్ని సఫిషియెంట్ గా చేసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం టోకెన్ హోల్డింగ్ అనే దాని మీద దృష్టి పెడితే కంపల్సరీ కూడా డెఫినెట్ గా కాయిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. దాంతో పాటు మనం అందరం కూడా సిస్టమ్ ఏది చెప్తే అది చేసుకుంటున్నాము. సిస్టమ్ కూడా తను మరి ఆలోచించుకోవాలి. సిస్టమ్ కూడా ఒక అడుగు వేస్తే మనం 2-4 అడుగులు వేస్తామని చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం కూడా చెప్పుకున్నాం, సిస్టమ్ అటు చేసి ఇటు చేసి కనీసం $1 చేస్తే మనందరం కలిసి $5 చేస్తామని చెప్పి మనం అందరం కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సిస్టమ్ కూడా మనకు అందరికి కూడా ఒక తండ్రి లాగా మన అర్థం చేసుకుంటుంది, మన మాటలు వినిపిస్తాయి అని చెప్పి అనుకుంటాము. మరి సార్ చెప్పినట్టు మొన్న కూడా చెప్పారు సారు, రాజేష్ సార్ మాట్లాడిన రోజు లాస్ట్ లో 2 నిమిషాలు మాట్లాడారు. చంద్రశేఖర్ గారు కూడా ఆ రోజు కూడా చెప్పారు, సిస్టమ్ వెనక ఏం జరుగుతుంది అని మనకు చెప్తే బాగుంటుంది. ఏమనుకుంటుంది, ఫ్యూచర్ ఏంటి, దీని పద్ధతి ఏంటి, ఏ విధంగా మరి వెళ్తుంది ముందుకు అనేది మనకు కూడా కొన్ని విషయాలు తెలిస్తే బాగుంటుంది. దాని తగ్గట్టు రేటుని ఏ విధంగా పెంచబోతుంది, కమ్యూనిటీ తర్వాత లిక్విడిటీ, దీని వెనక ఎంత లిక్విడిటీ ఉంది, దీని అసెట్స్ ఏమున్నాయి, బ్యాకప్ అన్నది, అలాంటివన్నీ తెలిస్తే మనకు కూడా బాగుంటుంది. ఆ స్టెప్స్ ఏంటి అనేది మనం కూడా కమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ధన్యవాదాలు సార్ మీకు.
చాలా చక్కగా మరి అందరికి కూడా కమ్యూనిటీకి ఎంతో మంచి మేలు జరిగేట్టుగా మరి హోప్స్ అనేది మీరు అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారు. ధన్యవాదాలు. చాలా మార్పు అనేది మేము కూడా కోరుకుంటున్నాం. మీ దాంట్లో ఈ విధంగా అనేది మీరు చాలా చక్కగా మరి మాకందరికి కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. మరి అందరం చాలా మంది లీడర్స్ కూడా వర్క్ అనేది జరుగుతుందని హిందీ సైడ్ నుంచి కూడా మనకు మరి వస్తున్నది న్యూస్. కాబట్టి అక్కడ కూడా ఆ మీటింగ్ లోకి వెళ్ళి మన పివిసి మెటా కూడా డిఫరెంట్ ఎక్స్చేంజ్ లో కానీ ఒక లిస్ట్ కావడం కానీ తర్వాత ట్రేడింగ్ అవుతూ ఉన్న విషయము, ఎన్ఎఫ్టీ గా మరి మారబోతుండడము, ఇలాంటి విషయాలన్నీ కూడా రకరకాలుగా మరి చూస్తా ఉన్నాము. రకరకాల వాలెట్స్ లో మనం ప్రెజెన్స్ అనేది పివిసి మెటా ఉన్నది అనేది మనం చూస్తా ఉన్నాము. ఇలాంటి మరి మార్పులు అనేది వస్తూ ఉంటే మనందరికి కూడా ఉత్సాహంగా ఉంటుంది, హోప్ అనేది ఇంకా పెరుగుతుంది. దీనికి ఇంకా మనం ఎవరికైనా కానీ చెప్పడానికి, మనం తీసుకురావడానికి చాలా బాగా పనికొస్తుంది. మరి ఇలాంటి లీడర్స్ మనకి ఎప్పటికప్పుడు ముందుకు వచ్చి మంచి విషయాలు షేర్ చేయాలి. ఇంకా ఎప్పుడు ఇలాంటి చెప్తా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా సార్. మీకు చంద్రశేఖర్ గారికి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సోమసుందర్ రెడ్డి సార్, మీ హిందీ మీటింగ్స్ లో వచ్చేటువంటి అంశాల గురించి మీరు ప్రస్తావించారు. అక్కడ జరిగేటువంటి పాజిటివ్ న్యూస్ వస్తుంది మీరు చెప్పినట్లుగా. వైబ్రేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ లో పీవీసీ మెటా చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ అప్డేట్స్ వేరే వెబ్సైట్ లో, వేరే ఎక్స్చేంజ్ లో పీవీసీ మెటా పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. ట్రేడింగ్ విషయంలో కానీ, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ చైన్స్ లిస్ట్ అవబోతున్నట్లుగా విజయ్ భాస్కర్ సార్ ఎప్పటికప్పుడు మనకు అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇవాళ కూడా 2 వీడియోస్ పోస్ట్ చేశారు, మ్యాటర్ కూడా ఇచ్చారు. బాగుంది ప్రాజెక్ట్. ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని బాగున్నాయి. ఎగ్జిక్యూషన్ లేదు, ఎగ్జిక్యూషన్ జరగాలి. ఎగ్జిక్యూషన్ జరిగితే ప్రాంప్ట్ గా కనబడాలి, కనిపిస్తే చేంజ్ వస్తుంది. అది జరుగుతుంది. డోంట్ వరీ. అందరూ కూడా పీవీసీ మెటా పైన ఎవరైతే భరోసా ఉంచుకున్నారో ఆ భరోసా ఎప్పుడు కానీ వమ్ము కాదు అనేది ఒక హోప్ అయితే ఉంది సార్. ఎనీబడి సార్? థ్యాంక్ యూ సార్. సోమసుందరం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా షేరింగ్స్? నేను ఇందాక చెప్పాను ఒక పని చేద్దామని. 1 or 2 persons మీరు వాలంటరీగా వచ్చి ఓపెన్ అయ్యి ఒక 2 minutes షేర్ చేసుకోవాలి సార్. సబ్జెక్ట్ ఏంటంటే సార్ అండి, వెల్కమ్. సబ్జెక్ట్ ఏంటంటే అప్డేట్ రానుంది కాబట్టి అప్డేట్ ఎలా ఉంటే బాగుంటది, సిస్టమ్ ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఆలోచనలు ఉంటాయి కదా, అవి చెప్తే బాగుంటుంది సార్. రైట్. శ్రీనందే సార్, వెల్కమ్ సార్. ఒక మాట, అసలు సిస్టంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. రేట్ అనే విషయాన్ని పక్కన పెట్టేశారు. అసలు జీరోకి తీసుకొచ్చేసారు. ఒక రకంగా లెక్క అయితే జీరోనే పక్కన పెట్టేయండి. రేటు జీరో తీసుకొచ్చారు. ఇది ఏ రకంగా పెంచగలుగుతారు, ఏ విధానంలో పెరిగిద్ది, పెరగడానికి అవకాశం, ఏ సోర్సెస్, ఏ మూలంగా, ఏ విధానంలో రేటు పెరగడానికి అవకాశం ఉంది? ఎందుకంటే ఇది జీరోకి తీసుకురాకుండా ఏదో దగ్గరలో ఉండి నిదానంగా 1-2 USDలో ఉండి నిదానంగా జరిగితే ఓకే, కానీ సెన్స్లో తీసుకొచ్చిన తర్వాత దీన్ని పెంచడానికి ఏం సోర్సెస్ ఉన్నాయి, విధానం ఏదన్నా అవకాశం, చిన్న అవకాశం ఏమైనా ఉందా? 0.0000 అవకాశం ఏమైనా ఉందా పెరగడానికి? రేటు పెరగడానికి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే దీన్ని లిక్విడిటీ పెట్టినా తినేస్తూ ఉంటారు, సమస్య కాదు. దాని లిక్విడిటీ ఎంత పెట్టినా తినేస్తూనే ఉంటారు. దాని సమస్య మీరు 100 రకాలు చెప్పినా తినేస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన విషయం చెబుతున్నాను, తినేస్తుంటారు. ఏ రకంగా ఉండగానే లిక్విడిటీ పెట్టినా తినేస్తుంటారు. కాబట్టి పెరగడానికి ఏ రకంగా సోర్సెస్ ఉంది చెప్పండి సార్ నిదానం. మీరు నాకన్నా సీనియర్ మోస్ట్.
ఓకే చెప్పండి. మీరు పీవీసీ మెట ఇలాగ పెరగచ్చు అని మీకు ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే మీరు చెప్పండి, చెప్తే దాని విధానం ఏమన్నా మాట్లాడదాం. ఇది ఇప్పుడల్లా వాస్తవంగా ఏంటంటే ఈ రోజు ఇప్పుడు సెన్సస్లోకి వచ్చిన తర్వాత దీని పెరగడానికి సోర్స్ ఉందా, ఏ రకంగా సోర్స్ ఉంది, ఏ విధానంలో 1000 రకాల్లో ఒక్క రకం చెప్పండి సోర్స్. ఒక రకంగా ఇలా ఈ విధానంలో పెరిగిద్ది అనే సోర్స్ చెప్పండి చాలు. ప్రాజెక్టు ఎవరైతే దాన్ని బిల్డ్ చేశారో ప్రాజెక్ట్ ని ఎలా ముందుకు తీసుకోవాలనేటువంటి ప్లాన్, ఫోకస్ అంతా కూడా వాళ్ళకి ఐడియాలజీ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రాజెక్టు నేను ఎలా తీసుకెళ్ళాను, నాదైతే నేను ఎలా తీసుకెళ్తానన్న ఐడియా నాకు ఉంటుంది. ఇది సిస్టమ్ ఏ రకంగా రేట్ పెంచబోతుంది, ఏ విధానాలు అవలంబిస్తుంది. సార్ ఒక మధ్యలో ఒక మాట, రేటు ఎలా పెంచబోతుంది అనే మాట మాట్లాడారు కదా. పెంచబోతుందనే మాటకి పెరిగే విధానానికి తేడా ఏంటి? పెరగడానికి సోర్స్ ఏంటి? నేను అడిగింది అది. సోర్స్ ఏంటంటే దానికి ఎవరన్నా కొని సార్ ఒక మాట, ఎవరన్నా కొని దాన్ని ఇచ్చేస్తే ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే లిక్విడిటీ పెట్టాలంటే వాళ్ళు మాత్రం పెడతానికి అవకాశం 99% లేదు. నాకు అర్థమైంది, లిక్విడిటీ పెడతానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ లిక్విడిటీ తీసుకెళ్ళి వేరే దానిలో ఇన్వెస్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. దీన్ని పెరగడానికి లిక్విడిటీ పెట్టాలి, పెడితేనే అవకాశం ఉంది. ఆ లిక్విడిటీ పెట్టిన దానికి ఏదైనా మామూలుగా లిక్విడిటీ పెట్టిన దానికి కొద్దిగా పెరిగితే తినేసేవాళ్ళు 100 మంది కాదు, 1000 మంది, లక్షల మంది వచ్చేస్తారు ఆల్రెడీ. ఇది పెరగడానికి సోర్స్ నేను అడిగింది అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇది చేయాలని కాదు. కరెక్ట్ మాట చెప్పండి సార్. రేట్ పెంచే విషయంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనుకుంటే సార్ బర్నింగ్ ఆప్షన్ ఒకటి రీజన్ చెప్పుకోవచ్చు. తర్వాత ఫండింగ్ ఆప్షన్ అనడానికి లిక్విడిటీ పెట్టకుండా ఫార్మింగ్ ఎంత జరిగినా లిక్విడిటీ పెట్టకుండా మాత్రం జరగదు. మీరు ఫినిష్ చేయండి సార్, మీరు ఏం చెప్పాలనుకున్నామో ఫినిష్ చేయండి సార్. ఇట్లా ఉంది, ఇట్లా జరగచ్చు, ఇంత ప్రొసీజర్ ఇలా ఉంది, రేట్ పెరిగే విషయం ఇలా ఉండొచ్చు, లేకపోవచ్చు అన్నది మీరు ఒక 5 minutes మాట్లాడితే నేనా ఇంకొక లీడరా ఎవరో ఒకరు రియాక్ట్ అవుతాం సార్. ఓకే సార్, ఒక మాట ఏంటంటే నా ఒపీనియన్ అది జరిగింది చెప్పే విధానం. కాకపోతే ఏంటంటే దాన్ని ఇంకో రకంగా చేయగలిగితే ఏమైనా పెరిగిద్ది అనే విధానం ఉంది. ఏదైనా అవకాశం ఉందో మీరు మాట్లాడే విధానం ఏమైనా ఉంటే మాట్లాడండి, చెప్పండి, లేకపోతే ఓకే అండి. చెప్తున్నారు సార్, అంజయ్ సింగ్ సార్ చెప్తున్నారు, మీరు చెప్పారు కదా సార్, చెప్పనివ్వండి. ఏం చెప్తారో చెప్పనివ్వండి. మధ్యలో మీరు కొంచెం పోకుంటే ఆయన సార్ చెప్తారు కదా, తర్వాత మాట్లాడండి, చెప్పనివ్వండి. అవునవును సార్, అదే అందే శ్రీనంద్ సారు మాట్లాడుతున్నారు, చంద్రశేఖర్ సారు దాని గురించి చెప్తున్నారు. ఆ సార్ చెప్తే మనం ఆ సార్ మాట్లాడితే కదా సార్ మనకు అర్థమయ్యేది. ఆ సార్ మాట్లాడుతుంటే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. సో దాన్ని అనేది అర్థం కాదు. మీరు చెప్పేటప్పుడు సార్ మాట్లాడలేదు. ఆ సార్ మాట్లాడినప్పుడు మా సార్ చెప్పేది వింటేనే కదా మనకు దాని గురించి అర్థమయ్యేది. అంటే బర్నింగ్ ఆప్షన్ చెప్పారు, మీరేమో ఫండింగ్ అంటున్నారు. సార్ చెప్పేది వినండి సార్, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మేము కూడా వింటాం సార్. ఇప్పుడు మీరు అన్న ప్రకారం సార్ ఏం మాట్లాడతారో మేము కూడా వింటాం సార్. మీరు మధ్యలో మళ్ళీ మాట్లాడితే ఆ సార్ చెప్పేది ఎలా అర్థమవుతుంది సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్ చంద్రశేఖర్ సార్. సార్ సిస్టమ్ తీసుకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే మొన్న కూడా మనకి ఏం చెప్పింది, నేను విత్డ్రావల్స్ ఆపుతున్నాను బికాస్ ఆఫ్ రేట్ పెంచే ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి విత్డ్రావల్స్ నేను ఆపుతున్నాను. సో దాని సిస్టమ్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, విత్డ్రావల్స్ ఆపితే రేటు పెంచే ఉద్దేశంగా ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ అది ఇక్కడ ఆ విధానం మనకు కనిపించలా. ఇంకొకటి కూడా చెప్పింది, బర్నింగ్ ఆప్షన్ తీసుకొని వస్తే, బర్నింగ్ చేస్తే మిలియన్స్ ఆఫ్ టోకన్స్ నేను బర్న్ చేస్తే కూడా రేటు పెరిగేటట్టు, అంటే కొరతను సృష్టించడం.
బర్నింగ్ అంటే పీవీసీ మెటాని టెంపరీగా ఒక కొరతను సృష్టించినప్పుడు రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది. అది ఈ రెండు అంశాలు కాకుండా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి విషయంగా అవేర్నెస్ కనిపించాలి. పీవీసీ మెటాకు సిస్టమ్, నా టోకన్, నా యొక్క కాయిన్ ఇలాగా ప్రమోట్ చేస్తున్నా నేను ఫ్యూచర్ లో అనే ఒక అవేర్నెస్ ని కమ్యూనిటీకి గాని బయట వ్యక్తులకి గాని మార్కెట్కి గాని పీవీసీ మెటా సిస్టమ్ ఒక అవేర్నెస్ తీసుకొని రావాల్సిన అవకాశం ఉంది. అంటే ప్రాజెక్ట్ నేను ఇలా ముందుకు తీసుకెళ్తున్నాను, అప్పుడు గాని రియలైజేషన్ రాదు మార్కెట్ లో గాని కమ్యూనిటీలో గాని. ఆ మార్పు, ఆ ఆలోచన విధానం అనేది రాదు. ఎప్పుడైతే పీవీసీ మెటా సిస్టమ్ పాజిటివ్ గా కమ్యూనిటీకి మేలు జరిగే విధంగా, బయట మార్కెట్ కి మేలు జరిగే విధంగా నేను ఇలా చేస్తున్నాను, సో డేట్ అండ్ టైం చెప్పి రివీల్ చేస్తే ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో మనం పెట్టేటువంటి ఎఫర్ట్ అంతా కూడా పుషప్ చేస్తుంది, ప్రైజ్ ని పంపింగ్ జరుగుతుంది. సో అవి ఏమి జరగలేదు సార్, బికాస్ ఆఫ్ సిస్టమ్ స్తబ్దతలో ఉంది. ఇప్పుడు మెటావర్స్ అని చెప్పారు, మెటావర్స్ కోసం ఒక వ్యాలెట్ లో ఒక ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. అది కూడా బ్రేకప్ అయింది. బ్రేకప్ అయ్యి వాళ్ళ ఆలోచన వేరే రకంగా తీసుకురాబోతున్నారు. ఏ రకంగా కూడా ఇలా వెళ్తుంది, ఈ విధంగా రేటు పెంచిపోతుంది సిస్టమ్ అని ఏ లీడర్ చెప్పలేనట్టు పరిస్థితి. మీరు ఎలా చెప్తారు చెప్పండి? మీరు కూడా చెప్పలేరు, ఎవరు కానీ చెప్పలేరు. పీవీసీ మెటా సిస్టమ్ రేటుని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తుందని ఎలా చెప్తారు? ఎలా జడ్జిమెంట్ ఇవ్వగలం? మనం ఇవ్వలేం. ఒకవేళ రేటు పెంచే ఒక ఉద్దేశం ఉంటే సిస్టమ్ కి ఏవి జరగాలి? బర్నింగ్ అనేది జరగాలి. ఆ తర్వాత పీవీసీ మెటా యొక్క అవేర్నెస్, పీవీసీ మెటా యొక్క వర్క్ ప్రాసెస్ అన్నీ కూడా పబ్లిక్ లోకి రావాలి. ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా పబ్లిక్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్ గా రేట్ అండ్ ఇంక్రిమెంట్ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి. ఇప్పుడు మెటావర్స్ పైన ఫుల్ ప్లెడ్జ్ గా వాళ్ళు క్లారిటీ ఇచ్చేసారు అనుకోండి. క్లారిటీ ఇచ్చేస్తే నేను మెటావర్స్ లో నేను నా యొక్క पीवीसी में टोकन नहीं जो राम कंटेनर है ना उधर लेके आना. సో దాన్ని మెటావర్స్ ని ముందుకు తీసుకొచ్చేసి డిక్లరేషన్ అయిపోయిందంటే మార్కెట్ అంతా కూడా పీవీసీ మెటా వైపు చూస్తుంది. ఇన్ కేస్ ఇలాంటి విషయాలు బయట తెలియాలి, సిస్టమ్ ఏం చేస్తుందని తెలియాలి సార్. తెలిస్తే ఆటోమేటిక్ గా రేటు పెరుగుతుంది. ఇదొక వర్షన్. ఇంకోటి సిస్టమ్ కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా 200% రివార్డులు ఇస్తుంది. ఓకే, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? అది ఎంతవరకు సక్సెస్ అయింది? కమ్యూనిటీ ఎంతవరకు పెరిగింది? ఒక మోస్తరుగా పెరిగింది. కానీ ఆ పెరుగుదల అనేది ఇప్పుడు లేదు. ఎప్పుడైతే 200% టోకన్ స్టేకింగ్ లో 200% ఎప్పుడు తీసుకొచ్చిందో ఎంత లెవెల్లో జరిగింది సీడ్ ఫండింగ్ అన్నది. అలాంటి చేంజెస్ సిస్టమ్ తీసుకొని వస్తే ఫ్యూచర్ లో అప్డేట్లు ఏదైనా ఇస్తే చలనం వస్తుంది, రేటు పెరుగుతుంది, ఇంకేదైనా జరిగే అవకాశం ఉంది. అది చేయాలి సిస్టమ్ ఎట్లా తీసుకున్నా కూడా సిస్టమ్ నుంచే రావాలి మార్పు అన్నది. సిస్టమ్ నుంచి వచ్చేటువంటి విధానం గురించే కమ్యూనిటీ కానీ మార్కెట్ కానీ స్టెప్స్ తీసుకుంటది. సార్ ఇది నా కన్క్లూజన్. నెక్స్ట్ ఎనీబడి సార్, ఎవరైనా సార్, సోమసుందర్ రెడ్డి సార్ మీరు కూడా రియాక్ట్ అవ్వచ్చు. శ్రీనివాస్ అందే సార్ మనకు క్వశ్చన్ ఇచ్చారు కదా, ఎనీబడి రియాక్ట్ అవ్వండి సార్. సార్ సిస్టమ్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తూ సిస్టమ్ను నమ్ముకొని 800 days టైం అయిపోయినా లోపల వేలల్లో ఆగిపోయినాయి. $1 100 పీవీసీ మెటా ఇస్తే ఎప్పుడు సార్ అవన్నీ బయటకు వచ్చేది? ఇప్పుడు మెయిన్ వ్యాలెట్లో లక్షల్లో వేలల్లో అకౌంట్లో కాయిన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టు కాయిన్ రేట్ పెరిగినా కూడా వాళ్ళకి బెనిఫిట్ కానీ సిస్టంతో కలిసి ట్రావెల్ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు ఫార్మింగ్ లో లోపల పెట్టి $1 ఇస్తా 4 రోజులకు 5 రోజులకు ఉంటూ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేక లోపల ఉన్న కాయిన్లు బయటకు తెచ్చుకోలేక సిస్టమ్ అన్యాయం చేసినట్టే కదా సార్ లోపల ఉన్న కాయిన్స్ కన్నీ. అయినా 800 days తర్వాత 800 days తర్వాత ఏదైతే చెప్పాలనుకుంటున్నారో రమణ్య ఒక్క సెకండ్, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సిస్టమ్ ఇలా ప్రాబ్లం ఉంది, అప్డేట్ లో దీనికోసం ఏమైనా సిస్టమ్ చేంజ్ తీసుకొస్తుందా అన్న విషయంగా మాట్లాడండి సార్, బాగుంటుంది.
అదే సార్ దాని గురించి మీకు మీకు మెయిల్ ఐడి ఎప్పుడైతే గ్రూప్ లో షేర్ చేశారో రోజు ఒక మెయిల్ పెడుతున్నా కంపెనీకి, దిస్ ఈస్ నాట్ ఫెయిర్ థింగ్ అని చెప్పేసి నేను కొన్ని మెసేజెస్ పెట్టాను. ఏంటంటే నాకు ఏదైతే అనిపించిందో వాటన్నిటి మెసేజ్ రూపంలో మెయిల్ చేశాను నేను. సిస్టమ్ నమ్ముకొని ఉన్న వాటికి న్యాయం చేయండి ఫస్ట్. ఏదైతే మీరు కమిట్ అయినారో 800 days అని పూర్తయిన తర్వాత కూడా మీరు వాటిపైన మీ అజమాయిషి ఏంటి, వాటికి పూర్తి సర్వ హక్కులు 800 days అయిపోయిన తర్వాత మావి. నేను ఒకటే ఇస్తాను, వారం రోజులకి ఇస్తాను, ఒక రోజుకి ఇస్తాను, 3 రోజులకి ఇస్తాను. ఫీజు అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫీజు తీసుకోండి, కానీ దీని మీద మీ అజమాయిషి ఏంటి, నేను ఒకటే ఇస్తానన్న కమాండింగ్ ఏంటి అని చెప్పి ఒక మెయిల్ కూడా రైట్ చేశాను సార్ నేను. ఇప్పుడు 800 days వరకు నేను మాట్లాడకూడదు, నా రిలీజ్ అయిన దాని గురించి నేను మాట్లాడొచ్చు కదా ఆఫ్టర్ 800 days. ఇప్పుడు సడన్ గా మీరు చెప్పినట్టు కాయిన్ $2, $3, $5 వెళ్ళిపోయింది అనుకోండి, ఆ లోపల ఉన్న వేలల్లో ఉండిపోయినాయి డాలర్స్. వాటి పరిస్థితి ఏంటి? ఒకటి మాత్రమే వేస్తే ఎవరు ఇప్పుడు నాకు నా అకౌంట్ కి మెయిన్ వ్యాలెట్ కి పెద్ద మొత్తంలో కాయిన్స్ వచ్చేది, నష్టపోయినట్టే కదా నేను. ఈ పొద్దు 10,000 రూపాయలు పెట్టినోడు 12,000, 13,000, 14,000 కాయిన్స్ తీసుకుంటున్నాడు. ఆ రోజు లక్షల రూపాయలు పెట్టి కూడా లోపల వేలల్లో ఉండిపోయి కూడా ఏం చేయలేని స్థితి. ఒక మెయిల్ అనేది కంపెనీకి కూడా పెట్టాను నేను ఈ పాయింట్ మీద. ఎన్ని రియాక్షన్ ఏంటి తెలియట్లేదు, రిసీవ్ అయినట్టయితే వస్తుంది మెయిల్. అది సార్ చెప్తున్నా, ఇది కూడా ఒక అన్యాయం చేసినట్టు పాత కస్టమర్స్ కి సిస్టమ్ నమ్ముకున్న వాళ్ళని అనేది ఒక పాయింట్ సార్ నా సైడ్ నుంచి. మీరు ఓవరాల్ గా మీరు చెప్పేది విత్డ్రావల్స్ గురించి సార్. టైం పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత 1000 days 800 days కంప్లీట్ అయిన తర్వాత కాయిన్స్ ప్రాఫిట్ మొత్తం మంది. యాక్చువల్ గా మీరు చెప్పింది అదే. దాన్ని పూర్తిగా టోటల్ గా అట్ ఎ టైం నేను విత్డ్రావల్ చేసుకునేటువంటి రైట్స్ నాకు ఉండాలి ఒక పార్ట్నర్ గా అన్నది మీరు పాయింట్. సార్ ఇప్పుడు నేను మంత్ అంతా జాబ్ చేశాను సార్. 1వ తారీఖు శాలరీ వచ్చింది. నేను రోజుకి 100 రూపాయలు ఇస్తా, 200 ఇస్తా అని బ్యాంక్ కి నా పైన రిస్ట్రిక్షన్స్ పెడితే అది ఎంతవరకు న్యాయం? ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సార్. చెప్పారు కరెక్ట్ సార్. సారు రామాంజనేయ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. వాస్తవ పరిస్థితే మీరు అన్నది. ఎందుకంటే మనం డీపీలు కూడా సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు కూడా మనకు మీరు సెటిల్మెంట్ చేసుకోండి, మరి పూర్తి ఆటో పూల్ అన్నది ఇప్పుడు సెటిల్మెంట్ కి వచ్చింది. గతం వచ్చే ఫ్యూచర్ లో ఆటో పూల్స్ ఉండవు. అన్ని ఆటో పూల్స్ కలిపి 200% సెటిల్మెంట్ ఇచ్చాము. మీరు వితౌట్ ఎనీ కండిషన్ యూ క్యాన్ విత్డ్రా అని చెప్పి ఆ రోజు చెప్పింది. నేను కూడా స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది 1 నెల క్రితం. మళ్ళీ పెట్టమనే పెడతాం. వితౌట్ ఎనీ కండిషన్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి పెట్టింది. ఓకే, బాగానే ఉంది. సిస్టమ్ సమస్యలు సిస్టమ్కి ఉంటాయి, మన కోసమే పనిచేస్తుంది, బాగానే ఉంది. తర్వాత లోపలికి తీసుకుంటాను అని చెప్పింది. సరే, లోపలికి కూడా తీసుకొని అవన్నీ కూడా 0. అంతవరకు 0.25 రిలీజ్ రేట్ ఉన్నప్పుడు డీపీలకు మాత్రము మరి అప్పుడు ఏం చెప్పింది, సెటిల్మెంట్ చేసేటప్పుడు క్రిప్టో కరెన్సీ పీవీసీకి వెళ్ళేటప్పుడు ఒక డీపీ ఈజ్ ఈక్వల్ టు $1 అని చెప్పావు కదా. మరి అది కూడా డబ్బులతో సమానమే కదా, మేము కూడా డబ్బులే పెట్టి కదా వచ్చింది. డీపీలు తీసుకున్నాము, వచ్చాము. నువ్వు 200% మాత్రమే ఇచ్చావు. అవి కూడా డియూఎస్డీల కిందకే లెక్క కదా. వాటిని 0.25 ఇయర్స్ కదా బయటికి, 0.125 ఇచ్చావు, సగం ఇచ్చావు. దానికి ఓకే అన్నాం, బానే ఉంది. ఓకే, 1000 రోజులు అయిపోయింది, బయటకు వచ్చినాయి. ఇప్పటికైనా కనీసం వాటిని ఏమన్నా చేసుకునేదానికి, స్వాప్ చేసుకోవడానికి, మనకు ఏమన్నా విత్డ్రా చేసుకోవడానికి కొంచెం మనకన్నా కొంచెం అర్హత ఉండదు కదా. అది కూడా లేకుండా మళ్ళీ లోపలికి తీసుకుంటుంది. సరే, ఇప్పుడు ఆ బయటకు వచ్చినట్టు 1000 రోజులు బయటకు వచ్చినట్టు కనీసం ఫార్మింగ్ అన్నా చేయాలన్నా, డైరెక్ట్ ఫార్మింగ్ 100 ఎన్ని ఉన్నా నేను ఫార్మింగ్ చేసుకోవాలన్నా, మళ్ళీ రెండోసారి మళ్ళీ 1000 రోజులకు రెండోసారి పంపించినాం. రెండోసారి 1000 రోజులు తిరుక్కొని రాకపోయింది. ఇది ఎంత మాత్రం కరెక్ట్? చాలా మంది తెలియక అర్థం కాక ఉన్నారు, అడగలేక. తెలిసిన వాళ్ళం మనం కూడా చెప్పకపోతే కూడా అది కూడా మనం అడుగుతున్నాం. మహాప్రభు, ఇది ఏమాత్రం సమంజసం, నీకు న్యాయమేనా ఇది? ఆ రోజు 200% ఇస్తాను తీసుకోండి వితౌట్ ఎనీ కండిషన్ అన్నావు, సెటిల్మెంట్ కొట్టుకున్నాము. అప్పుడు ఇవ్వకపోతేవి 1000 రోజుల తర్వాత ఇస్తానంటివి. ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు, రామాంజనేయ రెడ్డి గారు, మరి 1000 రోజుల తర్వాత అయినా కానీ అప్పుడు బయటకు వచ్చిన వాటినన్నా మేము ఏదైనా చేసుకోవచ్చులే అని చెప్పి మేము సంతోషపడ్డాం. అది లేకుండా చేస్తేవి
అది లేకోకుండా సీడ్ ఫండింగ్ లేక కొద్ది రోజులు పంపిస్తుంది. ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు సీడ్ ఫండింగ్ లేక పంపిస్తావు, రేట్ తక్కువ ఉన్నప్పుడు టోకన్ ఫండింగ్ లేక పంపిస్తావు. ఇట్లా చేస్తుంది. 15%. ఓకే, బాగానే ఉంది, అంతా మన మంచికే అనుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు కనీసం అది రేటు తగ్గింది, కనీసం కొంచెమన్నా ఇందాక మరి సార్ చెప్పినట్టు రామాంజరెడ్డి గారు ఆ విత్తనాలు బయట అన్ని చంద్రశేఖర్ గారు కూడా ఇందాక చెప్పారు, 200% సీడ్ ఫండింగ్ 150 ఉన్నదని 200 చేసినావు. అలాంటి ఏదన్నా మంచి కార్యక్రమాలు తీసుకొస్తే ఇంకా ఉత్సాహం వస్తుంది కమ్యూనిటీలో అని చెప్పారు. అలాంటి తీసుకొచ్చినావు, బాగానే ఉంది, ఇస్తున్నావు, వస్తున్నాయి. వాటిని మరి ఏమన్నా మనం చంద్రశేఖర్ గారు 5 వాలెట్లో చేసుకున్నారు, మరి 25,000 లక్ష కూడా చేసుకున్నారు. మరి అవి బయటకు వచ్చిన వాటిని ఎంతసేపు ఇంకా సంవత్సరాలు కాంపౌండింగ్ అని చేసుకుంటానే ఉంటామా? వచ్చిన వాటిని 200 300 కనీసం మనం ఏమన్నా కానీ మనకు అవసరాలు ఉంటాయి కదా, అది తీసుకునే వెసులుబాటు అనేది కొంచెమన్నా ఇప్పుడు ఫార్మింగ్ లో కూడా వస్తున్నాయి, చాలా మందికి ఉన్నాయి. మన ఈ మీటింగ్ లోనే ఉన్నారు, రోజుకు 500 యుఎస్డిటీలు బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు, 1000 యుఎస్డిటీలు బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళకి ఏమి ఇస్తున్నావు? 10 రోజులకు 1 యుఎస్డిటీ ఇస్తున్నావు నువ్వు తీసుకోవడానికి. ధర్మమా? సబబుగా ఉందా? ఇది ఆలోచించడానికన్నా అర్థవంతంగా ఉందా? నేను కూడా మొన్న చెప్పాను, విత్డ్రాయల్ సిస్టమ్, ఇందాక సార్ కూడా చెప్పారు చంద్రశేఖర్ గారు, విత్డ్రాయల్ సిస్టమ్ గత 2-3 నెలలుగా సార్ చెప్తానే ఉన్నారు, విత్డ్రాయల్ సిస్టమ్ లో కూడా మార్పు తీసుకురావాలా అని. మనం కూడా మాట్లాడుకున్నాం. పర్సెంటేజ్ బేస్డ్, ప్రోరాటా బేస్డ్, 10 యుఎస్డిటీలు రిలీజ్ అయ్యే వాళ్ళకు దాంట్లో 10% ఒకటి, 10 నుంచి 20 లోపు రిలీజ్ అయ్యే వాళ్ళకు 20లో 10% 2 ఇయ్యి, 90 నుంచి 100 లోపు రిలీజ్ అయ్యే వాళ్ళకు 100లో 10% 10 ఇయ్యి. అది 10% ప్రోరాటా బేస్డ్. 199 నుంచి 200కు రిలీజ్ అయ్యే వాళ్ళకు 200లో 10% 20 ఇయ్యి. 999 నుంచి 1000 లోపు అయ్యే వాళ్ళకు 1000లో 10% 100 యుఎస్డిటీలు ఇయ్యి. బాగుంటుంది. చేసుకున్నారు కదా వాళ్ళు, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత. నువ్వే చెప్పావు కదా, ఎంత కావాలంటే అంత చేసుకోండి, బ్రహ్మాండంగా మీకు ప్రాఫిట్స్ ఎంతగానో ఉంటాయి. చేసుకున్న వాళ్ళకు మిలియన్స్ బిలియన్స్ అవకాశం ఉందని చేసుకున్నారు కదా, ఏ ఇబ్బంది ఏముంది? అందరూ హ్యాపీగా ఉంటారు, ఎవరు ఏం ఇబ్బంది ఇవ్వరు. నేను ఇంతే చేసుకున్నా, నాకు ఇంతే వస్తుంది అనుకుంటారు తక్కువ వచ్చేవాళ్ళు, చాలు హ్యాపీగా ఉన్నారు. కేవలం 1 యూఎస్డిటీ 10 రోజులకి ఇస్తే ఏమాత్రం సరిపోదు అనేది పాపం అందరూ ఆలోచన. అందరసింగ్ సారు చాలా చక్కగా మంచి ప్రశ్న వేస్తున్నారు, చంద్రశేఖర్ సార్ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. సారు ఇంకా ఎవరన్నా చెప్పండి సార్, ఒక మాట చెప్పండి. స్టార్టింగ్ ఫస్ట్ లో ఉన్నవాళ్ళు 10 లక్షల రూపాయలు పెట్టి అన్ని అనుకూలంగా అన్ని రకాలుగా చేసుకున్న వాళ్ళకి ఈ రోజు 1000 రూపాయలతో చేసిన వాళ్ళకి సమానం అయ్యారు. తెలుసా మీకు? సిస్టమ్ అంత విధానం అంత ఇదిగా మోసం చేసింది. ఇక్కడ ఒక చూసుకొని చిన్న మాట కావాలంటే సార్, ఒక సార్ చిన్న సార్ మాట సార్. ఒక మాట జరిగింది అది. ఎందుకంటే 10 లక్షల రూపాయలు పెట్టి $11 కొన్నవాళ్ళు ఈ రోజు 1000 రూపాయలతో కొన్నవాళ్ళు సమానం అయ్యారు. అవునంటారు కదంటారా? కరెక్ట్గా చెప్పండి. ఓకే సార్, బాగానే ఉంది, వాస్తవమే మీరు చెప్పేది. మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నా ఇప్పుడు. ఓకే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను, ఒకసారి వినండి ఒక మాట. సిస్టమ్ లో 2015-16 నుంచి వర్క్ చేసిన వాళ్ళు అంతా ఎందుకు పనికిరాని పోయారు. ఇప్పుడు 1000 రూపాయలతో కొన్నోళ్ళు మగోళ్ళు అయ్యారు. అర్థమైందా? సార్ ఇప్పుడు బాగానే ఉంది సార్, ఎప్పుడైనా కానీ ముందు వచ్చిన కొమ్ముల కంటే చెవులకే ఎక్కువ విలువ ఉంటది, బాగానే ఉంది. వెనక ముందు వచ్చిన వాళ్ళకు కొంచెము నష్టము జరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకు చాలా మేలుగా ఉందని. ఇప్పుడు మనకు కూడా అవకాశం ఉంది కదా, వాళ్ళతో పాటు మనం కూడా చేసుకోవచ్చు కదా. సీనియర్స్ కి సిస్టమ్ చేసిన మంచి అయింది.
చేయలేదు. న్యాయం అయితే చేయలేదు, బానే ఉంది. నేనే దానికి ఇప్పుడు చూడండి, నేను కూడా పెద్ద మొత్తంలో పెట్టినాను. నాకు 6,000 పీవీసీ మెటాలు ఉన్నాయి. అప్పుడు 6,000 పీవీసీ మెటాలు నేను 60 లక్షలు పెడితే ఆ రోజు సీట్ ఫండింగ్ లో 6,000 పీవీసీ మెటాలు వచ్చినాయి. ఈ రోజు ఓకే 6,000 రూపాయలు పెడితే 6,000 పీవీసీ మెటాలు వస్తున్నాయి. అంతే. కానీ దాంతో మనం సరే ఓకే అనుకున్నాము, బాగానే ఉంది. ఈ రోజు కూడా మనం కూడా మన ఓపెన్ లోనే ఉంది కదా, మనం కూడా తీసుకోవచ్చు కదా వాళ్ళతో పాటు. మనం వాళ్ళతో కూడా పాటు ఓపెన్ లో తీసుకో ఉంది అంటే అది తీసుకోవచ్చు. కానీ మనం ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసి ఉన్నాం కాబట్టి ఆ వెసులుబాటు అనేది మనకు ఉండదు. కొత్త వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లము. అంత కర్మ అనేది మంచిగా జరుగుతానే ఉంటది. ఒక కర్మ అనేది ఒకటి ఉంటది, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నట్టు జరుగుతుంది, ఏదో రూపంలో జరుగుతుంది. నో ప్రాబ్లము. కాకపోతే విత్డ్రాల్ సిస్టమ్ అన్న కనీసం సెపరేట్ చేస్తే, ఇప్పుడు అది కనీసం ముందు తీసుకున్న వాళ్ళకు కొంచెం ఆ విత్డ్రాల్ అన్న వస్తే బాగుంటది అని చెప్పి ఆ యొక్క ప్రోరాటా బేస్డ్, ఒక పర్సెంటేజ్ బేస్డ్ విత్తనాలు అన్న ఇస్తే అందరూ కోరుకుంటుంటూ విత్తనాలు పెంచినా గానీ బాగుంటది. ఇంకో విషయం మీరు అడిగారు కాబట్టి, రేటు పెంచడానికి ఏమన్నా ఉన్నాయా రీసోర్సెస్ అని చెప్పారు. చంద్రశేఖర్ గారు కూడా చెప్పారు ఆయన సమాధానం. సారు రెడ్డి గారు కూడా చెప్పారు, చాలా చక్కటి సమాధానం చెప్పారు. ఎందుకంటే విత్తనాల సిస్టమ్ ఎవరు ఏది మాట్లాడినా మళ్ళీ అడిగే రావడం జరుగుతుంది పాయింట్. కాబట్టి ఇది కమ్యూనిటీ, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ మనం ఉంటే కమ్యూనిటీ పెంచడానికి మనం కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేది అందరికి అర్థమవుతుంది. ఇక్కడ నేను మరి నన్ను కూడా అడిగారు కాబట్టి ఇంకా ఎవరైనా మాట్లాడండి దీని గురించి అని. సార్ మీరు సార్ మొన్న ఇంకా కూడా మరి సార్ ఇంకా కమ్యూనిటీ చెప్పండి. పెరగడానికి అవకాశం ఉందంటారా? సరే ఓకే సార్, నో ప్రాబ్లము. ఉన్న కమ్యూనిటీ సరిపోతుంది, నో ప్రాబ్లము. ఇప్పుడు ఉన్న దాంట్లో నెక్స్ట్ పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. అది ఏమి చేయాలంటే, మనం ఏం జరగాలి అంటే, ఇప్పుడు మొన్న చెప్పారు లిక్విడిటీ తినేస్తున్నారు అని, బానే ఉంది. నేను కూడా 2-3 సందర్భాల్లో కొన్ని సలహాలు కూడా ఇచ్చినాను, సూచనలు. ఏంటంటే, ఇప్పుడు సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్ ఆల్రెడీ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఆల్రెడీ చేసుకున్న దానికంటే ఎక్కువ చేసుకున్నాం, చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. ఇంకా అది అవన్నీ బయటకు రావడానికి 10 సంవత్సరాలు పడతాయి మనకు అన్ని బయటకు రావడానికి. సో ఇప్పుడు మనము అది రాని అట్లా ఉంచేసి అది వచ్చే వాటిని రీకాంపౌండింగ్ చేసుకుంటాం. కొత్త వాటిని చేయకుండా మన ఫోకస్ టోకన్ బయింగ్, హోల్డింగ్ మీద పెడితే, హోల్డ్ ఈజ్ గోల్డ్ ఉన్నారు కాబట్టి హోల్డింగ్ మీద పెట్టి అందరూ సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్, కాంపౌండింగ్ మాత్రమే చేసుకుంటూ నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్యూచర్ లో ఏదన్నా కానీ ఎవరన్నా పెట్టాలనుకుంటే, ఏదన్నా చిన్న పెట్టుబడులు కానీ ఏదైనా పెట్టాలనుకుంటే దీంట్లో టోకన్ తీసుకోవడం, హోల్డింగ్ చేసుకోవడం పెట్టుకుంటే, తర్వాత సిస్టమ్ కూడా కొద్ది రోజులు, ఒక 3 నెలల 4 నెలల టైం పెట్టి ఆ సెల్ బటన్ అనేది తీసివేయడం ద్వారా మరి అమ్మే అవకాశం లేకోకుండా చేసి కొనే అవకాశం మాత్రమే ఇవ్వటము 3 నెలలు పెడితే దాదాపు 10 రోజుల్లోనే మార్పు వస్తుంది. కాయిన్ అనేది పెరుగుదల స్టార్ట్ అవుతుంది. ఇంకా పెరుగుదల స్టార్ట్ అయింది కాబట్టి కాయిన్ 2 రూపాయలు అయింది, 3 రూపాయలు అయింది, 5 రూపాయలు అయింది, ఇంకా పెరుగుకుంటూనే పోతుంది. 50 రూపాయలు కూడా వెళ్తుంది, $1 పోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. కొత్త కమ్యూనిటీ కూడా వస్తారు, బయట వ్యక్తులు కూడా వస్తారు. డెఫినెట్ గా కమ్యూనిటీ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. డెఫినెట్ గా 3వ నెలలో ఆ రోజు రేటు పెరిగినప్పుడు ఒకేసారి లిక్విడిటీ పడిపోకుండా 100 పీవీసీలా 200 పీవీసీలా ఒక అవకాశం అనేది ఇస్తే అప్పుడు రేటు కూడా బాగుంటుంది. కాబట్టి నువ్వు 100 పీవీసీలు ఇచ్చినా గానీ బాగానే ఉంటుంది. ఆ రకంగా చేయడం ద్వారా సార్ చెప్పినట్టు ఇందాక మన కమ్యూనిటీ బాగుంటే మనంతా బాగుంటాము. కొత్త కమ్యూనిటీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది నా యొక్క రేటు పెరగడానికి నా ఒక్క సలహా, ఇది సూచన. అది సార్ ఒక థ్యాంక్ యూ పెద్ద సార్. ఆయనకి ఫోన్ చేశాను సార్. ఒక పెద్ద ఆయనకి ఫోన్ చేశాను సార్. లోపల నావి యూఎస్డిటీలు వేలల్లో ఉన్నాయి. అదర్ ఫార్మింగ్ ద్వారా వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అంటే ఒక యూఎస్డిటీ 10 రూపీస్ తో ఇస్తాను అని చెప్పాడు సార్. ఏం చేసుకోవాలి సార్ వాటిని? అంటే 10 రూపీస్ కి ఫార్మింగ్ చేస్తాడన్నా సార్ నా దగ్గర 7,000 యూఎస్డిటీలు ఉన్నాయి. అదర్ ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది కదా, అదర్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ కొడతాను మీ కార్డ్కి. ఒక 2,000 3,000 కొడతాను. ఆ వచ్చిన డబ్బులు కూడా నేను మెయిన్ వ్యాలెట్ లోకి పీవీసీ మెటా కొనుక్కుంటాను. ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ప్రజెంట్ డబ్బులు లేవంటే, సార్ బయట 10 రూపాయలు నడుస్తుంది సార్ వ్యాలెట్ టు వ్యాలెట్ ఇన్నర్ గా ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఏంటి సార్ మరి 10 రూపాయలు ఏంటి సార్ అంత దారుణం? ఒక $90, 92, 93 నడుస్తుంది కదా. 10 రూపీస్ ఏంటంటే ఈ కంపెనీ నమ్మేదానికి లేదు. ఎప్పుడు బయటకు వస్తాయి అవి? నువ్వేమో లోపల పెడతావు, అది ఎప్పుడు దాకా తీసుకోవాలా? నువ్వు ₹1,00,000 పెడితే దానికి ₹1,00,000 పెట్టి నేను గ్యాస్ ఫీజు మళ్ళీ 1,00,000 దానికి 1,00,000 పెట్టాలా బయటికి రావాలంటే?
గ్యాస్ ఫీజు రూపంలో. తెలుసు కదా నీకు సిస్టమ్ ఎట్లా తయారు చేస్తుందని చెప్పాడు సార్. తల తీసుకెళ్ళి ఇరికించుకున్నాం సార్ ఆడ లోపల. ఎట్లా ఒకటి తీసుకోవాలా, గట్టిగా లాగితే చెవులు కూడా ఊడిపోతాయి. ఆ, అలా అంటే అనిపిస్తుంది. ఆ, అవును సార్. ఓకే ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ అలానే ఉంది సార్. ఏంటి ఇలా చేసిన సిస్టమ్ అని ఇప్పుడు అన్నారు ఇందాక. విన్నటువంటి కన్వర్జేషన్ జరిగితే ఇప్పుడు సెన్స్ లోకి వచ్చేసింది అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు బిట్ కాయిన్ $66,000 దగ్గర ఒక పర్సన్ కొన్నాడు సార్, బెంగళూరులో వ్యక్తి. న్యూస్ కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. $66 దగ్గర కొన్నప్పుడు ఆ తర్వాత $15,000 పడిపోయింది. ఆయన అప్పటికి చాలా టైం పట్టింది $15,000 నుంచి పైకి రావడానికి. ఈ టైంలో ఖచ్చితంగా పైకి వచ్చింది కూడా $1,00,000 వెళ్ళింది కదా. కానీ ఆయనకు ఆ టెన్షన్ భరించలేక అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం వల్ల $66,000 దగ్గర బిట్ కాయిన్ కొనడం వల్ల 2, 3, 5 కొనుంటాడు. కొని పెరిగేంత వరకు ఓపిక లేకుండా ఆ యొక్క బర్డన్స్ భరించలేకుండా సూసైడ్ చేసుకుని చనిపోయాడు బెంగళూరులోనే. న్యూస్ లో కూడా వచ్చింది. అట్లా పీవీసీ మెటా ఇప్పుడు ప్రజెంట్ స్పెన్స్ లోనే ఉంది. బట్ అది ఇంప్లిమెంట్ దశకు వచ్చి ప్రోగ్రెస్ కనిపించినప్పుడు, ఇవాళ ఇందాక మీరు చెప్పినటువంటి ఆ పెద్ద సార్ ఎవరో గానీ, ఆ పెద్ద సార్ కూడా కొంచెం పేషెన్స్ గా ఉండగలిగితే ఆయనకున్నటువంటి ఆ $7,000 కూడా మంచి వాల్యూ వస్తుంది. కానీ అంతవరకు పేషెన్స్ లేకపోతే లాస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందాక బిగినింగ్స్ లో పెట్టినటువంటి వాళ్ళకి చాలా లాస్ అయిపోయారన్నారు. చాలా, అందరూ కాదు, కొంతమంది మాక్సిమం లాస్ అయ్యారు. క్రిప్టో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందో పీవీసీ మెటా, వెంటనే సెల్ చేసుకున్నారు. వాళ్ళు కొనింది $1 దగ్గరే. $1 దగ్గర కొని $12 దగ్గర, $11 దగ్గర ప్రాఫిట్ తీసుకున్నారు. వాళ్ళు నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, క్రిప్టో గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు ఇవాళ సెన్స్ వరకు వెయిట్ చేస్తున్నారు, సెన్స్ లోనే ఉన్నారు. ఇందాక సోమసుంద్ సార్ చెప్పినట్లుగా కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉందో ఆ రోజు లక్షలు, 60 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టిన వాళ్ళకు కూడా 30 లక్షల పీవీసీ మెటాని బీట్ చేయడానికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో నువ్వు ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, నీకు కాన్ఫిడెంట్ ఉంటే. ఇప్పుడు ఆ రోజు 30 లక్షలు పెట్టావు, $13 దగ్గర, $11 దగ్గర కొన్నావు. ఇప్పుడు అదే 30 లక్షలు పెట్టుబడి పెట్టకుండా కేవలం 30,000, 3 లక్షలతోనూ నువ్వు అన్ని లక్షల పీవీసీ మెటా నువ్వు తీసుకోవచ్చు. ఇవాళ తీసుకొని వెయిట్ చేయగలిగితే, అది నీకు కాన్ఫిడెంట్ ఉంటే నువ్వు ఆ పని చేయగలిగితే, నీ కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉందో నీకు కూడా సేమ్ బేసిక్ అవకాశం ఉన్నట్లే కదా. సోమసుందర్ రెడ్డి సార్ మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇందాక ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది సార్. ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉంది. సో అంతవరకు మనకి పేషెన్స్ లేకపోతే మనం అసెట్ లాస్ అయిపోతాం, పెట్టిన ఎఫర్ట్ మొత్తం లాస్ అయిపోతాం, టైం లాస్ అయిపోతాం. టైం చాలా వాల్యుబుల్. ఈ టైం ఎప్పుడైతే ఆల్రెడీ 3 years పెట్టేసాం పెట్టుబడి, టైం కూడా పెట్టుబడి పెట్టాం. ఈ ఎంత వాల్యుబుల్ టైంని పెట్టుబడి పెట్టామో దీన్ని విలువగా మార్చుకోవాలంటే, ఈ టైంని కూడా మనం విలువైన టైంగా మార్చుకోవాలంటే కొంత వెయిట్ చేయాలి. ఎక్కడ తిరిగినా కానీ సిస్టమ్ వైపుగా వస్తాం మనం తిరిగి లాస్ట్ కి. సిస్టమ్ దగ్గర ఉంది కీ, ప్రాజెక్ట్ కీ యొక్క మొత్తం కూడా సిస్టమ్ దగ్గరే ఉంది. చూద్దాం సిస్టమ్ ఏం తీసుకొని వస్తాడో అప్డేట్ లో. నేను అందరికీ చెప్పేది, ప్రతి ఒక్కరికి ఇందాక సార్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా సిస్టమ్ చేసేటువంటి అప్డేట్ లో ఇవన్నీ కూడా వింటే, సిస్టమ్ కమ్యూనిటీ యొక్క ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వినిందంటే, మైండ్ లో పెట్టుకుంటే, వచ్చేటువంటి అప్డేట్ లో 1 or 2 పాయింట్స్ అన్న కూడా ఇంక్లూడ్ చేసి, మెయిన్ విత్డ్రావల్స్ 10% అని చెప్పారు. ఇది అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అబ్జర్వేషన్ ఇది విత్డ్రావల్స్ విషయంలో. సో సిస్టమ్ దీన్ని కానీ తీసుకుంటే 10 వచ్చినోడు బాగుపడతాడు, 100 వచ్చినోడు బాగుపడతాడు, 1000 వచ్చినోడు బాగుపడతాడు, 10,000 రిలీజ్ అయ్యాడు కూడా బాగుపడతాడు. 10,000 వచ్చేవాడు రోజుకు 1000 పెట్టుకుంటాడు విత్డ్రావల్. సో ఇవన్నీ కూడా సిస్టమ్ మైండ్ లో పెట్టుకొని కొత్తగా ఇంప్లిమెంట్ చేసేటువంటి అప్డేట్ లో పొందుపరుస్తారని మనం అందరూ ఆశిద్దాం సార్. ఓకే, ఇంకా సార్ రామాంజన రెడ్డి గారు మంచి పాయింట్ తీసుకొచ్చారు సార్. చాలా చక్కటి పాయింట్. దాని వెనుక బాగా అర్థం చేసుకుంటే, సారు వినిపిస్తుందా సార్? చంద్రశేఖర్ సార్. ఓకే 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 సారు రామాంజన రెడ్డి గారు ఏం చెప్పారంటే, చాలా మంది ఇట్లా ఫార్మింగ్ ను చాలా ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇట్లా మనం రేట్ అనేది, ఫార్మింగ్ రేట్ అనేది దిగజారిపోయింది, సిస్టాన్ని కూడా బయట ఈ విధంగా దిగజారే పరిస్థితి అనేది మరి జరుగుతుంది అనేది. కానీ మరి ఇలాంటి లీడర్స్ ఉన్నారు,
మరి మన కమ్యూనిటీలో మరి అట్లా చేస్తూనే మరి పెద్ద మనుషులుగా చాలా మంది అవుతున్నారు. ఇలాంటి దిగజారుడు ఒక బ్యాక్ డోర్ బిజినెస్ అనేది ఇది. సిస్టమ్ అవకాశం కల్పించింది. సిస్టమ్ చెప్పలేదు కదా మీకు 10 రూపాయలు 20 రూపాయలకు మరి అమ్ముకోమని. సరే అతని దగ్గర మరి పక్కన 10 రూపాయలకు తీసుకొని నువ్వు అతనికేమో 100 రూపాయలు తీసుకుంటున్నావు. ఆ, అతనికేమో అతని దగ్గర 100 రూపాయలు తీసుకొని నువ్వు 10 రూపాయలు అతనికి ఇస్తున్నావు యూఎస్డిటీ. చూడండి, కనీసం 10 20 తీసుకొని 5 రూపాయలు మార్జిన్ సరిపోదా? నీకు 10 రూపాయలు మార్జిన్ సరిపోదా? నీకు 10 20కి తీసుకొని 100 రూపాయలకు అమ్ముతున్నావు. ఎంత డ్యామేజ్ కమ్యూనిటీకి, సిస్టానికి, ఆ యొక్క పార్ట్నర్ కు ఎంత డ్యామేజ్. ఎంత మరి 20 రూపాయలు తీసుకొని 100కు అంటున్నావు అంటే 500 యూఎస్డిటీ ఫార్మింగ్ జరగాల్సిన చోట 100 యూఎస్డిటీ ఫార్మింగ్ చేస్తున్నాను అంటే ఎంత సిస్టానికి డ్యామేజ్. ఆ పెట్టుబడి ఎంత? ఒక ఎర్లీ బడ్ చేయాలంటే 30,000 తీసుకుంటున్నావు. ఇదే సార్ చెప్పినట్టు 10తో 20తో నువ్వు ఎన్ని అర్లీ బర్డ్ చేయొచ్చు? 1000 యూఎస్డిటీలతో అర్లీ బర్డ్ చేయొచ్చు. మరి అతనికి ఎంత లాస్, సిస్టానికి ఎంత లాస్, కమ్యూనిటీకి ఎంత నష్టం మనకు. కాబట్టి సిస్టమ్ కూడా ఇవన్నీ బంద్ చేయాలా, అదర్స్ లేకుండా చేసేసి సిస్టమే ఓన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసి మన యూనివర్సిటీలు అన్ని ఫార్మింగ్ యూనివర్సిటీ సిస్టానికి మరి కొనాలా. 70తో 90తో ఇప్పుడు బయట జరుగుతుంది కదా యూనివర్సిటీ. 90 కాకపోయినా మనకు 75 ఇచ్చేసి నువ్వు మాత్రము ఫార్మింగ్ మాత్రము సిస్టమ్ వాలెట్ నుంచి సిస్టమే చేస్తుంది ఫార్మింగ్. వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే మన దగ్గర సిస్టమ్ తీసుకుంది 75తో, మనకు 90తో చేస్తుంది. 100 కూడా వద్దు, ఇద్దరికి మేలే. ఇది ఒక విధానం అనేది తీసుకురావాలని చెప్పి నేను గతంలో చెప్పాను. మన దగ్గర 75 తీసుకుంటుంది ఫార్మింగ్ యూనివర్సిటీ, అన్ని ఎన్ని ఉన్నాయి అన్ని తీసుకుంటుంది. ఎక్స్చేంజ్ సిస్టమ్ దగ్గర ఎక్స్చేంజ్ ఉంటుంది. మనకు మన అమౌంట్ అనేది మనకు బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తుంది, గతంలో డిపిఎల్కి ఇచ్చినట్టు. సిస్టమ్ కొత్త వాళ్ళకు ఎవరైనా ఫార్మింగ్ చేసుకోవాలి, ఫండింగ్ చేసుకోవాలంటే ఫార్మింగ్ మాత్రము 90 రూపాయలకి అనేది నువ్వు ఈక్వలెంట్ అక్కడ నువ్వు పేమెంట్ ఇస్తే నీ ఫార్మింగ్ జరిగిపోవాలి. సిస్టమ్ వాలెట్ నుంచి ఫార్మింగ్ జరగాల, అదర్స్ నుంచి జరగకూడదు. సిస్టమే ఓన్ ఎక్స్చేంజ్ రావాలా ఫార్మింగ్ యూఎస్డిటీలకు కానీ పీవీసీలకు కానీ. ఆ రకంగా తీసుకొస్తే ఈ బ్యాక్ డోర్ బిజినెస్, ఈ దరిద్రమైనటువంటి బిజినెస్ మానుతుంది. ఈ పెట్టుబడులన్నటి దొడ్డిదారులు అనేది వెళ్ళిపోతున్నాయి. ఏ 10 మందో మాత్రమే బాగుపడుతున్నారు. అది మాత్రం చాలా డ్యామేజ్ జరుగుతుంది సిస్టమ్ కు, కమ్యూనిటీకి. ఈ దిశగా సిస్టమ్ అనేది ఆలోచించాలని నేను నా సలహా సార్. దీని మీద ఆలోచన పెట్టాలి. ఒక సామెత ఉంది సార్, ముంతలు పెట్టి చెంబులు తెగ్గపోతున్నారని. అది అది हाँ बोला नहीं आ जाओ। हाँ चलो, इसको खोल के बैठना नहीं। हाँ सबसे बड़ा तुम्हारा मालिक। ఒక సామెత ముంత పెట్టి చెంబు తీసుకుపోతున్నారు అనేది ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ చేసేది చూస్తే ఒకసారి ముంత కూడా కాదు, డిస్పోజల్ గ్లాస్ పెట్టి చెంబు తీసుకుపోతుంది అనే పరిస్థితికి ఉంది. పాపం ఒక ఆయన మెడికల్ గా అవసరం ఉందంటే ఆయన చాలా బాధపడ్డాడు సార్. 10 రూపీస్ అంటే ఉన్న ఎక్స్పీరియన్స్ సార్, ఉన్నది సిస్టమ్ అన్నట్లా. ఈ సిస్టమ్ ఒకటే కాదు సార్, బయట ఉన్న సిస్టమ్స్ అన్ని అట్లనే సార్. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక లెక్క, పెట్టిన తర్వాత ఒక లెక్క, అది మన చేతికి వచ్చేటప్పుడు ఇంకొక లెక్క. ప్లాన్ ఏ ఉంటుంది, మళ్ళీ ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి కల్లా మనం సంఖ నాకే పరిస్థితికి వస్తుంది. అప్పుడు 13, 10, 7, 6, $5 పెట్టడానికి ఉన్న బంగారం గొలుసు అన్ని తాకట్టు పెట్టాం. ఇప్పుడు ₹1 పావులార్ కొనడానికి ఇంకేం పెట్టాలో అర్థం కాలే ఇంట్లో. సిస్టమ్ కనీసం సమన్వయం అనేది చేయాలనేది నా పాయింట్ సార్ గట్టిగా. ఎందుకంటే సిస్టంతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళని కూడా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి సిస్టమ్. అంటే ఈ వేలల్లో ఉన్నాయి సార్ లోపల. అంటే ఈ పాయింట్ అందరికి ఎందుకు, చాలా మందికి ఈ పెయిన్ఫుల్ పాయింట్ ఉంది, కానీ ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు నాకు. సార్ అంటే మీరు వాళ్ళు భరిస్తారా? సార్ మీరు ఎక్కడున్నారు? ఇంకా ఇక్కడే సార్, సిలంకూరులోనే, కడప జిల్లాలో. కడప జిల్లాలో ఉన్నారా? ఆ, సిస్టమ్ సంగతి, ఇంకో సిస్టమ్ సంగతి మీరు అర్థం చేసుకోవట్లేదు. అది టైం ఎందుకు లేదు సార్? పట్టుద్ది. ఆ టైం టయానికి పడుతుంది. మీరు పేషెన్సీతో ఉండండి. యాడ సార్ పేషెన్స్ అని చెప్తారు, మనుషులే పోతున్నారు సార్. కళ్ళ ముందే 2 పోయారు ఇప్పటికే. ఏం చేయగలుగుతామండి? మనం పెట్టుబడి పెట్టుకున్నాం, వెయిట్ చేయాలి. ఆ వాళ్ళు పాయింట్ ఏమన్నారు? ఏంటంటే సమన్వయం చేయాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. సార్ ఒక మాట, సమన్వయం చేయాలి సమస్య కాదు, అది కాదు. వాళ్ళు ఏం చెప్పారు ఒక మాట, దీన్ని ఫ్యూచర్ మనీ అన్నారు.
అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను బిట్ కాయిన్ కానించి నేను ఉన్నాను క్రిప్టోలో. అర్థం చేసుకోండి. ఈ రోజు రావాలంటే రాదు, వెయిట్ చేయాలి అంతే. 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. వీళ్ళు 2029 దాకా లైసెన్స్డ్. 2029 తర్వాత లైసెన్స్ రెన్యూల్ చేసుకుంటే ఒక లెక్క, రెన్యూల్ చేసుకోకపోతే ఒక లెక్క. రెన్యూల్ చేసుకుంటే ఓకే, సమస్య కాదు, మనం గట్టిన అయిపోతాం. ఇవాళ కాకపోయినా 2029 తర్వాత 2035కో ఆ రేంజ్లో ఏదో $100 $200 తీసుకుంటాం ఒక్కో కాయిన్కి. కానీ రెన్యూల్ చేసుకోకపోతే మాత్రం మనం చేయగలిగింది ఏం లేదు. సమస్య దానికన్నా ముందు ఈ చైనా వాళ్ళు కొత్త వైరస్లు అన్ని కనిపెడతారు. అప్పటికల్లా ఎవరు ఉండవేమో సార్ మనం. అట్ట లెక్కేసుకుంటే ఏం చేస్తామండి మనం? సార్ ఒక మాట చెబుతుంటారా, దీన్ని ఆల్రెడీ ఎప్పుడైతే ఒక మాట చిన్న పాట $13 నుంచి తీసుకొచ్చి పైసలోకి పడేశారు, అప్పుడే దీని వాల్యూ పోయిందండి. మీరు 100 రకాలు ఎవరు మాట్లాడినా నేను మాట్లాడేది ఇదే మాట. ఎప్పుడైనా $13 అంటే $1,300 $1,200 తీసుకొచ్చి పంపించింది దాని అదే టైంలో వాస్తవంగా ట్రిపుల్ డిజిట్ కూడా వాడారు. అదే మాట కూడా ట్రిపుల్ డిజిట్ అనే మాట కూడా వాడారు. అంటే $13 నుంచి 10,000 దాకానే వాడారు. వాడిన మాటను తీసుకొచ్చి పైసలోకి తీసుకొచ్చారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సార్ ఓకే సార్, ఓకే శ్రీను సార్, అర్థమవుతుంది. $13 నుంచి ట్రిపుల్ డిజిట్ అనే మాట వాడారు. అప్పుడు జనం $13 మీద కొంతమంది ఇన్వెస్ట్ చేసుకుని ఏంటంటే ఇంకే మేమేదో కోటీశ్వరులు అయిపోతాం, లక్షాధికారులు అయిపోతాం, కోటీశ్వరులు అయిపోతాం అనే భ్రమతో పెట్టి ఆ రోజు పెట్టిన వాళ్ళు ఈ రోజు ఎందుకు పనికి రాకుండా ఏం చెయ్యాలి, ఎందుకంటే పైసల్లో ఉంది వాళ్ళ, ఈరోజు పైసల్లో ఉండి ఏం చెయ్యాలి అనే డైమలో ఉన్నారు. అసలు పరిస్థితి అలా ఉంది. ఏంటంటే ఏ మాటకి ఆ మాటే, కానీ దీనికనేది పేషెన్సీ ఉండాలి. పేషెన్స్తో సరే, కానీ మంద కాదు అనుకున్నప్పుడు ఒకప్పుడుకి ఇవాళ కాకపోయినా ఫ్యూచర్ మనీ అన్నారు కాబట్టి ఇవాళ కాకపోయినా మన పిల్లల తర్వాత పిల్లలు ఎవరో ఒకళ్ళు తింటారు అనే విధానంలో ఉంటే పెట్టండి అంతే తప్ప ఇక్కడి నుంచి పెట్టాలి అనే విధానం ఏంటంటే ఫార్మింగ్లు ఫండింగ్లు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ జనరల్గా ఇప్పుడు ఫార్మింగ్ పెడుతున్నామండి, సీడ్ ఫార్మింగ్ పెడుతున్నాం. ఫార్మింగ్లో ఎంత ఇస్తున్నాడు? $1 ఇస్తున్నాడు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ మళ్ళీ బిఎన్బి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ లెక్కేసుకోవట్లేదు జనం. ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత అవుతుంది మీకు అర్థం అవట్లే. ఆడి ఏది డబుల్ ఇస్తున్నాను అయ్యి అన్నాడు. అవన్నీ లెక్కేసుకుంటే మొత్తం ఈ ఫార్మింగ్లు అవన్నీ లెక్కేసుకుంటే టోటల్ లెక్కేసుకుంటే దానికి మొత్తం సరిపోతుంది. అదేం పెద్ద 100-200 ఇది ఇస్తున్నాను అయ్యి అనే మాట మొత్త ట్రాష్, ఎందుకు పనికిరాదు అది మనం అనుకోవడం. నాకు తెలిసిన విషయం. ఎందుకంటే దీంట్లో బిఎన్బిలు ఎన్ని ఖర్చు అవుతున్నాయి మీకు అర్థం కావట్లేదా? అంటే ఇవాళ 10 లక్షలు పెట్టి కొన్నాము, తర్వాత రేపొద్దున మళ్ళీ ఎంత ఖర్చు పెట్టి మళ్ళీ ఫార్మింగ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టి మళ్ళీ దాంట్లో నుంచి $1 తీయాలి. $1 తీస్తే ఎంత ఖర్చు అవుతుంది? దాన్ని బిఎన్బి ఎక్కడికి వెళ్తుంది? బిఎన్బి ఎవరి నుంచి వచ్చింది? బిఎన్బి నిన్న రాజేష్ రాజ్ చెప్పారు, బిఎన్బి వాళ్ళకి రూపాయి రావట్లేదని. బిఎన్బి ఎక్కడి నుంచి వస్తుంది? బిఎన్బి ఖర్చు ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది అనే బిఎన్బి ఇప్పుడు మనం ఖర్చు పెట్టిన $15 $20 ఎవరి దగ్గరికి వెళ్తుంది చెప్పండి? మీకు తెలిసిన వరకు ఎవరైనా మీ మీటింగ్ లో ఉన్నమ్మా ఎవరైనా బిఎన్బి ఛార్జెస్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి సార్ చెప్పు. సిస్టమ్ కి వెళ్తుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ కాదు సార్, అది సిస్టమ్ కు వెళ్తుంది. ఇప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ మనం మధ్యలో బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది తీసుకున్నాం కాబట్టి స్మార్ట్ చైన్ కు సగం వెళ్తుంది, సగము సిస్టమ్ కి వెళ్తుంది. అది నా అంచనా. స్మార్ట్ చైన్ కి బిఎన్బి సిస్టానికి వెళ్తుంది. ఏంటంటే ఒకటండి, అది మొత్తం అది కూడా కాదు,
వాస్తవంగా ఏంటంటే బిఎన్బి అనేది ఒక ఎట్లుండదంటే వాళ్ళ కాంట్రాక్ట్ అది రెంటల్ తీసుకుంటారు. అది బిఎన్బి అనేది బిఎన్బి వాళ్ళ కంపెనీ వాళ్ళ నుంచి అబ్బాయి మేము ఈ సంవత్సరానికి ఇంత ఇవ్వగలుగుతాం అని చెప్పి 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కనీసం 1 కోటో 4 కోట్లకో ఎంత కోత తీసుకుంటారు. ఈ తర్వాత ఆ 4 కోట్లకో 2 కోట్లకో తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన ఈ మొత్తం ఏ టోటల్ రూపాయి వచ్చినా 10 పైసలు వచ్చినా పైసా వచ్చినా కానీ వీళ్ళకే వస్తాయి, కంపెనీకే వస్తాయి. కంపెనీకి రాలేదు అనే మాట ఎవరన్నారు? నిన్న కూడా రాజేష్ సార్ కూడా ఒకసారి అన్నారు, కంపెనీకి పైసా రావట్లేదు అని కూడా అన్నారు. ఎందుకు రావండి? కంపెనీకి పైసా కాదు, ₹1,00,000 కాదు, ఈ రోజు కూడా చూసుకున్నా కానీ 5-6 కోట్ల రూపాయలు డైలీ 5-6 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ 5-6 కోట్ల రూపాయలు వచ్చే అంతకాలం వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చుంటారు. మీకు తెలుసో తెలీదు, వస్తున్నాయి. వచ్చినప్పుడు నా చేతిలో డబ్బులు వస్తున్నాయి, జేబులో డబ్బులు వస్తున్నప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలండి? వస్తున్నాయి, కూర్చుంటా సైలెంట్ గా, వచ్చినంత లాక్కుంటా. అర్థమంతా మీకు? వచ్చినంత ఒక్క నెల డబ్బులు మన మీద ఇన్వెస్ట్ చేసినా గానీ కొంచెం మార్పులు వస్తాయి సార్, రేటు పెరుగుతుంది. నో ప్రాబ్లం. ఒక్క నెల మీరు అంటున్నారు కదా 5-6 కోట్లు 10 కోట్లు అనేది, ఒక్క నెల డబ్బులు మన మీద సిస్టమ్ మీద ఇన్వెస్ట్ చేస్తే లిక్విడిటీ పెడితే మనము యాడ్ అవుతాం. ఎక్కువ అవసరం లా. ఇప్పుడు సిస్టమ్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, 120 నెలలు అయింది. 120 నెలల్లో మనం ఇచ్చాము. ఒక్క నెల డబ్బులు పైసలు మన మీద మనకి ఇమ్మంటున్నాం. ఒక్క నెల పైసలు మన మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా మార్పులు, గణనీయమైన మార్పులు వస్తాయి. సార్ ఒక మాట, నా జేబులోకి వచ్చిన డబ్బులు నేను ఎందుకు తీయాలి? కరెక్టే కదా, అవును కదా. ఎందుకంటే వాడికి డబ్బులు వస్తున్నాయి కనుక వాడు ఇప్పుడు పెంచట్లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు లిక్విడిటీ పెట్టాలని ఒక మాట మాట్లాడినారు. లిక్విడిటీ దగ్గర 100 సార్లు పెట్టడం జరిగింది. అది ఎంత క్వాంటిటీ అనేది చూసారా? మీరు ఒక మాట అన్నారు, నేను ఒకటే మాట మాట్లాడతా. మీరు ఎన్ని అన్నా మాట్లాడినా దానికి మాట్లాడను ఒక మాట. నేను సిస్టానికి సపోర్ట్ కాదు, మీరేం సిస్టమ్ వ్యతిరేకం కాదు, రెండూ కాదు. బట్ విషయం ఏంటంటే లిక్విడిటీ సిస్టమ్ పెట్టాలి అంటే లిక్విడిటీ సిస్టమ్ దగ్గర 100 సార్లు పెట్టడం జరిగింది. ఎంత? 100 సార్లు పెట్టడం జరిగింది. ఎంత మరి సార్? మన ఇండియన్ మనీ ₹1,00,00,000 కాదు, ఎక్కువగా పెట్టింది. అట్లా ఇక మాట్లాడండి సార్. సార్ ఒక్క మాట అండి, లిక్విడిటీ పెట్టారు 100 సార్లు పెట్టారు. ఐ డోంట్ నో, నాకు తెలుసు. కానీ లిక్విడిటీ పెట్టే టైంలో ఈ అమ్మటం కొనటం అనే మాట మొత్తం బంద్ చేయాలి. అమ్మకాల కొనుగోలు మొత్తం బంద్ చేసి లిక్విడిటీ పెట్టమని. అనేది కరెక్ట్ 100%. కానీ ఇక్కడ మనం 200 మందిని ఆపగలుగుతాము, మీరు కొనొద్దు లేదా అమ్మొద్దు అని చెప్పేసి. అక్కడ సిస్టమ్ లో ఆపేయాలి. లిక్విడిటీ ఎట్లా పోతాయంటే సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో బై అండ్ సెల్లింగ్ జరుగుతుంది, దాంట్లో వెళ్ళిపోతాయి అనమాట సార్. సిస్టమ్ లో ఆపేయాలండి. సిస్టమ్ లో ఆపితే బయటికి రాదు కదా సార్. మళ్ళీ మనమే ఏమంటామంటే సార్, ఎందుకంటే లిక్విడిటీ చేసి రేటు పెంచినప్పుడు సో అవసరమైన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజుల నుంచి ఆగినారు కదా, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కదా, సిస్టమ్ కావాలని ఇలా చేస్తుందని చెప్పేసి మళ్ళీ మనమే అంటాం. మనమే అంటామంటే మనం అందరం ఒక మాట మీద ఉండాలి కదండి. ఎట్లాగోలా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండరు. ఎందుకంటే మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మీరు అన్నట్టుగా మన ఈ 100 మందినో 200 మందినో కవర్ చేయగలుగుతాం కావచ్చు, మేబీ నేను అనుకుంటున్నాను. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కవర్ చేయలేం సార్. ఓకే, ఇక అన్ని మనమే చెప్పుకుంటే మనం ఏం చేయగలుగుతాం. కానీ వాస్తవంగా ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది సిస్టమ్ ఒక లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. కానీ కాయిన్ బయటకు వచ్చేవి కానీ లోపలికి కానీ బయటికి కానీ ఏమైనా కానీ సేల్ చేయడానికి అవకాశం లేకుండా హోల్డ్ చేస్తే ఇంకా రేటు ఇంక్రూజ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని నా ఒపీనియన్. అంతే, అదండి, అంతకంటే ఏం లేదు. దాని గురించి ఏ రకంగా అయినా కానీ మనం దాన్ని పెంచాలనే విధానంతోనే ఆలోచించాలి. అంతే తప్ప పెంచకుండా ఇప్పుడు నేను బిట్ కాయిన్ కానించి నాకు కొద్ది గొప్ప కొంత కనీసం నాకు మొత్తం తెలియపోయినా కనీసం 1% అన్నా లేకపోతే 0.5% అన్నా కొద్దిగా అవగాహన ఉంది ఇది దీని గురించి. కానీ నాకు తెలిసిన విషయంలో ఏంటంటే దానిలో కూడా కొంత జరిగింది. ఇలాగే ఒక టైంలో జరిగింది.
జరిగినప్పుడు కొంత పేషెన్సీ ఉపయోగించి కొంత ఆలోచించారు. కాకపోతే ఏంటంటే దాంట్లో చిన్న పాయింట్ ఏంటంటే దాంట్లో కాయిన్స్ తక్కువ ఉండేవి కాబట్టి తొందరగా కోలుకోగలిగింది. త్వరగా ఇబ్బంది ఇంకొక లేకుండా త్వరగా. మీరు అంటే ఎప్పటి నుంచి మాట్లాడుతూ నాకు ఐడియా లేదు, నేనైతే ఇప్పుడే ఎంటర్ అయినా, టైం ఓకే. కూడా చాలా అయింది, మరి కొద్దిగా చూడండి. త్వరగా కోలుకోగలిగింది. అందుకని దాని గురించి ఏంటంటే ఇది వచ్చేది 150 కోట్లు కాబట్టి కొంత దీనికి కూడా ఏదన్నా అవకాశాన్ని బట్టి మొత్తం కొద్దిగా ఇది ఆపేసి ఆ, దీన్ని ఆపేసి ఎలాగోలాగా లిక్విడిటీ పెట్టి కొంత పెంచగలిగితే లిక్విడిటీ పెడుతున్నారు. నాకు అర్థమవుతుంది సీన్ ఓకే. ఏంటంటే ఆ, మా- మామూలుగా లిక్విడిటీ పెడుతున్నారు, పెట్టే దాన్ని బట్టి కొంత పెరుగుతుంది, కొంత ఒక 5% 10% పెరుగుతుంది. ఎమ్మటే దాన్ని లిక్విడిటీ తినేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు, మళ్ళీ తినేస్తున్నారు. అలా జరుగుతుంది, చాలాసార్లు కనపడుతుంది. కానీ ఈ కాయిన్స్ మన దగ్గరే ఉండే కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు ఎవరు అమ్మకుండా దాన్ని హోల్డ్ చేసే విధానం ఏమంటే ఆలోచించండి. సార్ టైం ఎక్కువ అవుతుంది, టైం అవుతుంది. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఎట్లా అంటే లిక్విడిటీ పెట్టేసి బయింగ్ సెల్లింగ్ హోల్డ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎట్లా అంటే ఇప్పుడు పంచపక్ష పరమాణాలంతా వండి పెట్టేసి బటన్ చికెన్ బూందీ జిలేబీ లడ్డు పెట్టి డైనింగ్ టేబుల్ పెట్టేసి ఎవరు తినకండి అలాగా చూసి వెళ్ళిపోండి అన్నట్లుంది. క్రిప్టో వెళ్ళిపోండి కరెన్సీలో అనలేదండి, వెళ్ళిపోండి అనలేదు. కాకపోతే ఏంటంటే దాన్ని పక్కన పెట్టి ఓకే సార్, దాన్ని ఓకే పక్కన ఓకే పెట్టి ఇంకేమన్నా ఓకే అదర్వైజ్ ఏదన్నా ఎక్స్ట్రా పెడదాం అనే విధానం అంతకంటే ఓకే ఓకే నాకు అర్థమైంది సార్. టైం అయిపోయింది కాబట్టి కువైట్ తెలుగు మీటింగ్ ఎపిసోడ్ 2B కంటిన్యూ అవుతుంది రేపటికి. రేపు సాయంకాలం తిరిగి ఇదే డిస్కషన్ జరుగుతుంది, మాట్లాడదాం రేపు కూడా. ఓకే ఓకే జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. షేర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఇవాళతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. శ్రీను సార్, సోమసుందర్ సార్, మాట్లాడే వాళ్ళందరూ రామాంజన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్ గ్రాండ్ వెల్కమ్ సార్, మీరు లాస్ట్ లో వచ్చారు. సో టైం అయిపోతున్న వల్ల సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్. రాజేష్ గారు ఏంది లేట్గా వచ్చారు ఇవాళ? వర్క్ ఉండొచ్చు సార్, వర్క్ ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే జై సార్, పీవీసీ అందరికి మేడం. నమస్తే. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా సార్ విల్ నెవర్ ఎండ్. సార్ ఒక మాట ఏంటంటే మనం మామూలుగా దీంట్లో కన్క్లూజ్ మామూలుగా మాట్లాడుకుంటాం కానీ మనం అంతా ఒకటేనండి. ఎస్ మన అందరం కూడా సార్, ఎవరు ఓకే. ఎవరిని వేరు చేసి సరదాగా అందరూ మాట్లాడుకుంటాం అంతే. అంతే అంతే సార్, అంతే. దాన్ని ఎట్టగొట్టా మనం ₹1 తిందామనే థ్యాంక్ విధానంలో యూ సార్, ఆలోచిస్తాం అందరికి అంతే. నమస్తే. ఎస్ ఎవరు విశ్లేషించినా కూడా ఇలా అయితే బాగుండు. ఇప్పుడు జై మీరు కూడా పీవీసీ మీటా, జై పెరల్విన్. థ్యాంక్ యూ జై శ్రీన్ పీస్ సార్, మేట, రేపు మాట్లాడదాం జై రండి పీస్ సార్. మేట, జై పీస్ మేట. జై పీవీసీ మేడం. జై పల్లవాయిన్, జై పీవీసీ మేడం, పీవీసీ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. రేపు మళ్ళీ 9 గంటల లక్షలకి మీట్ అవుదాం. థ్యాంక్ యూ.